ए आकाशवाणी का पंचरंग कार्यक्रम विद भारती आपकी फरमाइश कार्यक्रम के पहले चोर फिल्म से केसदास का गाना सुनिए। गीत पप्पा लहरी, संगीत लक्ष्मीकांत पालेर। फरमाइश करते हैं बुलंदर शहर से पप्पू उप्पू डप्पू तुप्पू, महादेवपुरम आंध्र प्रदेश से सेलून सत्यबाबू और तमुड़ सूरबाबू, बापनीड वर्मा और गुल्लो पंतुल शर्मा। सुनिए ये गीत। मसक मसक सीकटिलो मल्ल तोट एनकाला మా పటేల కలుసుకో నీ సెల్ ఫోన్ దొరుకుతుంది ఓకే గ్యారంటీ అంటే శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఆసియా సేవా విభాగం ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. మా అక్క పేరు మీనాక్షి. మీరు ఎప్పుడండి వచ్చి చాలా సేపు అయింది. నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నావు ఏంటి? నేను నా సెల్ ఫోన్ గురించి మాట్లాడుతుంటానండి. ఆ తెలుగులో తప్ప అన్ని భాషల్లో మాట్లాడేస్తానండి. కొంచెం మీ టాలెంట్ ఉపయోగించి నా సెల్ ఫోన్ నాకు ఇప్పించండి. అయ్యి బాబాయ్, నేను ఇలా ఎవరితో మాట్లాడు? మౌన్ వ్రతం. నాతో మాట్లాడినట్టు వీటితో మాట్లాడండి. సరిగ్గా నేను ఫోన్ కొట్టినప్పుడు మీ సెల్ రింగ్ అవ్వాలంటే ఆ పని చేయండి. నేను మీ సెల్ లో మాట్లాడతానండి, మీరు ఈ ఫోన్ లో మాట్లాడండి. అయితే మీరు వెళ్ళండి. కొంచెం దూరం కూర్చో. బాగా మాట్లాడండి. హలో హలో, ఎవరండి? బాపినీటి గారు ఉన్నారమ్మా? ఆ పొరపోకూడదు, మీకు ఎందుకండి? మీరు ఎవరండి? నేను హైదరాబాద్ నుంచి సీఎం గారు పిఏని మాట్లాడుతున్నానమ్మా. ఆయనకి ఎంపీ టికెట్ వచ్చిందని చెప్పమ్మా. ఆడికి ఎంపీ టికెట్ అండి బాబు. అడుగుతూ పొరపోకడమా? మీరు ఇచ్చిన పార్టీ పడి అంతా ప్యాకెట్ ఆడేస్తాడు. ఓ పని చేయండి, అమెరికాలో మా తమ్ముడు ఉన్నాడండి, ఆడికి ఇచ్చాను సీటు. ఆడు రాగానే మీకు 5 లక్షలు ఇప్పించేస్తాను పార్టీ పడి. ఏంటి డబ్బులా ఎంటుకులా? ఒరే ఎదవన్నారు ఎదవ. బాపిని ఇలాంటి ఉత్తముడు గురించి అలా తిట్టేవనుకో కళ్ళు పోతాయి. చంపేస్తాను రే. నీ సెలూన్ షాప్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తారు. ఏటీలో రివర్స్ అయిపోయి సార్ కానీ ఎవరో ఫోన్ చేసింది. ఎవడో పిచ్చి ఆసుపత్రి రాంగ్ నెంబర్. ఏమండి నా సెల్ ఫోన్ గురించి ఏమన్నాడండి? ఈ జన్మలో ఏమన్నా అన్నాడు? ఏంటది? అది అడగడానికి వచ్చావా? ఫ్రిడ్జ్. నేను అడుగుతున్న దాని గురించి కదా, దాని మీద ఏంటది? సాక్స్. ఫ్రిడ్జ్ మీద సాక్స్ ఎందుకు ఆరేశారు? దండ మీద ఖాళీ లేదని. అంటే దండి మీద ఖాళీ లేకపోతే తాజ్మహల్ మీద తువ్వాలు ఆరేసేస్తారా? ఇవేంటి జెండాల కుర్చీల మీద ఆరేశారు? ఏంటిది అసలు ఏంటిది? తొడలు కనిపించేలా నిక్కర్లు, జబ్బలు కనిపించేలా బనీళ్లు, ఎక్స్పోజింగ్ చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏంటి తలుపేస్తున్నారా? ప్రెస్టేజా? ఈ జాగ్రత్త ముందుండాలి. ఏంటి ముందుండాలి? నేను కొట్టానా? మరి ఎందుకురా ఏడుస్తున్నావు? కొడతారేమోనని. ఆహా, ఏంటి ముందే అరుస్తున్నావు? తర్వాత అరవలేనేమోనని. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? రూమ్ నీట్ గా లేదు అంతేగా, దానికి గొడవ ఎందుకు? నీకు ఎలా కావాలో అలా సర్దుకో. షూస్ ఎక్కడ ఉండాలి? స్టాండ్ లో ఉండాలి. సాక్స్ దండ మీద ఉండాలి. అండర్వేర్ ఎక్కడైనా ఉండాలి. నువ్వు కంట్రోల్ లో ఉండాలి. కరెక్ట్. నువ్వు చాలా మంచివాడిరా. కాస్త ఆవేశం ఎక్కువ. నేను స్నానానికి వెళ్ళాలి, ఈ లోపు నువ్వు రూమ్ సర్దేస్తాను. వెరీ గుడ్. అది ఫిల్టరా పెట్టుకో, గుర్తుంటది అది. అయ్యో గుడ్ గుడ్. ఇదిగో. అబ్బాయి వద్దు సార్. ఇది నీకు కదరా, 2 సిగరెట్లు తీసుకురా. గోల్డ్ ఫ్లెక్ కింగ్. అలాగే సార్. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మీరు బెల్ట్ తెస్తారు. తోలు తెస్తా. పిచ్చాడా? ఏంట్రా నన్ను చిన్నపిల్లని చేసి వైజాగ్ అని తీసుకెళ్ళిపోతున్నావా ఏంటి? లేదురా, సరదాగా జోక్ చేసేలారా. బైక్ మీద బుద్ధున్నాడు అంత దూరం వెళ్ళడం. అందుకే అన్నవరం దాకా వెళ్ళి వచ్చేద్దాం. అన్నవరమా? ఆప్ మా ఇంటికి నడిచి వెళ్ళిపోతాను. వచ్చేప్పుడు బైక్ మీద దింపుతారా? ఒరే ప్లీజ్, నీకు దండం పెడతాను ఆపరా. నేను ఆపను, నువ్వు కావాలంటే దూకే. ఒరే ఎదర బ్రేక్ అని ఉంటదిరా బాబు, దాన్ని వాడు. సారీ నాన్న, అన్నవరం వెళ్ళేదాకా యాక్సిడెంట్ తప్ప ఏం వాడదలుచుకోలేదు. మరి అలా అని చెప్తే బట్టలు తెచ్చుకున్నాను కదా. స్నానం చేసేవాళ్ళకి రా బట్టలు, నీకెందుకు? కర్మరా. ఎక్కువ ఫీల్ అవ్వకు, వెళ్ళి వచ్చేద్దాం. ఎరా లైసెన్స్ ఉందా? లేదు. ఏ ఇవే కదా, ఏ ఆర్టీఓ ఆఫీసర్ అన్నా ఆపితే పరిస్థితి ఏంటని అడిగాను అంతే. ఓ చెప్తాను. ఫైన్ రాయించుకో. బండి పక్కది, పక్కరా. సార్ దగ్గరికి వెళ్ళు రా. ఇటు ఇటు. లైసెన్స్ ఉందా? ఇంట్లో ఉంది సార్. మరి రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నారు? ఏమయ్యా, సీ బుక్ ఉందా? మన దగ్గర నోట్ బుక్స్ ఉండవు, ఇంకా సీ బుక్ ఎలా ఉంటది? 500 ఫైన్ తీసుకోవా. హలో ఎక్స్క్యూజ్ మీ సార్, మీ గ్రే హౌండ్స్ బాబ్జీ గారు తెలుసా? నేను ఆయన అల్లుడే. అయితే ఇచ్చారా? డబ్బుల్ది రిసీట్ ఇవ్వరా?
రిసిట్ కావాలంటే 2000 అవుతుంది. అబ్బే మళ్ళా మనకు రిసీట్ ఏంటి మొత్తం. ఎక్కడికి వెళ్తున్నారు? అన్నవరం వెళ్తున్నాం అండి. అన్నవరమా? అయితే ఒక పని చేయండి, మీరు ఇచ్చిన 500లో ఒక 100 తీసుకెళ్లి నా పేరు మీద ముడుపు కట్టి స్వామివారి హుండీలో వేయండి అమ్మా. ఆ? మీ పేరేంటండి? శ్రీనాథ్. రేపు కూడా మీరు ఇక్కడే ఉంటారా? ఏ వచ్చినప్పుడు ప్రసాదం ఇద్దామని. అలాగా, తీసుకురా. విచిత్రంగా ఉందరా, ఉన్న డబ్బుల్లో సగం ఆర్టీఓ గడే తినేసాడు. ఈ టైంలో పెట్రోల్ అయిపోతే చచ్చిపోతారా బాబు. నోర్మై. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె డ్రైనేజారా? అంటే నేను అనబోతే మాత్రం 2 లీటర్ పెట్రోల్ తనవరం వెళ్ళిపోతాం. చంపేస్తుంది. సర్లే కానీ నీళ్ళు తాగేసే బాటిల్ పడేకు. దగ్గరలో ఏదైనా పెట్రోల్ బంక్ ఉంటే అందులోనే పెట్రోల్ కొట్టించుకోవాలి. ఛీ, ఇలా నలపకుండా పడేస్తుంటే ఇదే బాటిల్లో నీళ్ళు సమ్మేస్తున్నారు. ఏంటి చెప్తున్నావు? చెత్త. బ్యాగులు బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడాడు అయ్యగారికి నచ్చదు. సారీ. అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేయటం కూడా అయ్యగారికి నచ్చదు. కిటికీలు తెరవడం అయ్యగారికి నచ్చుతుందా? నాకు నచ్చదు. ఓహో. అయ్యగారికి నీట్నెస్ అన్న డిసిప్లిన్ అన్న ప్రాణం. మీకు హనుమంతుడు తెలుసా? గుళ్ళో జోటమేనండి, బయట పెద్ద పరిచయం లేదు. ఈ ఇంట్లో నేను అదే టైప్. అయ్యగారు రాముడు అయితే అమ్మగారు సీత. అందుకే ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు. అవుట్ హౌస్ పేరు లంక. జోకా? సారీ. ఊరికే ఎర్రబస్ ఎక్కువ వచ్చేస్తారు. సిగరెట్లు మందు లాంటి అలవాట్లు ఏమంటే మానేసుకోండి. అలాంటి ఇంట్లో కుదరవు. అది మటుకు నేను బయటికి వెళ్ళిన తర్వాత తలుపులేసి ఇప్పుకోండి. మీరు బయటకు వెళ్తే తలుపులు వేసుకుంటా. వస్తాందా? రావట్లేదు. వస్తాందా? రావట్లేదా? పొద్దుననంగా తీసుకొచ్చి పెట్టావు ఇక్కడ. వస్తే చెప్తాంగా. ఏంటి బాబాయ్ పొద్దున్న పని మీద వెళ్తున్నట్టున్నావు? ఎలాకేం చేస్తాం? మీలా బేవర్సలో తిని తిరగడానికి మా అయ్య లక్షలేం సంపాదించలా. మీలాంటి వాళ్ళ వల్లరా ఈ ఊళ్ళో నాకు వాల్యూ లేకుండా పోయింది. ఒరేయ్, దుర్గ వచ్చేస్తుంది, కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయండి. ఓకే. దుర్గా, ఎంగేజ్మెంట్ కి వచ్చావా? కాదు, నీ దినానికి వచ్చా. జరగా ఎలుకలు పట్టి. ఎంత మాట అన్నది గురు. మనం అంటే లవ్ రా, అందరికి తెలిసిపోద్దని వాళ్ళు తిడుతుంటదిలే. అయితే మాత్రం అంత మాట అంటుందా? అది దుర్గ అయితే నువ్వు క్రాంతివిరా. ఇది నిజమేరా. మన రేంజ్ కి మనం ఏ భూమికతోనూ సెటిల్ అయిపోకుండా అనవసరంగా దీనికి కమిట్ అయినంటావా? ఏమీ చేయలేవురా. ఈ పెళ్లి వారు ఏమైపోయారు? పొద్దున ఏమిటా ఈ కన్నకఠోరమైన వైపుడు? ఇంటర్మీడియట్ పాస్ అవడం చేత కాదు కానీ ఈ వెధవేషాలకేం తక్కువ లేదు. నువ్వు నీ బట్టలు ఉండవు, వాడి మొహం నువ్వును. నువ్వు అమితాబ్ బచ్చన్ లాగా ఉంటే నేను అభిషేక్ బచ్చన్ లాగా ఉండేవాడిని. నీకు లేనందో నాకు ఎలాగొస్తుంది? నీ వయసులో నీకంటే అందంగానే ఉన్నాను లేవా? తాత అందంగానే ఉంటాడు. అబ్బాబ్బా, మళ్ళీ తిట్లేనా? వాడేదో ఎంబీబీఎస్ ఫెయిల్ అయినట్టు మీ గొడవ ఏంటండి? ఇంటర్ పాస్ అయితే వచ్చినా ఏ ఉద్యోగం వస్తుంది? అయినా మీకు లేని తెలివితేటలు వాడికి ఎలా వస్తాయండి? శభాష్! ఇది పాయింట్. రండి రండి. ఏదో కొద్దిగా నమస్కారం వదినా. వీడు మా బామ్మర్ది. విజయవాడ బెంజ్ సర్కిల్ అన్నమాట. సెల్ ఫోన్ వచ్చాక మనుషులతో మాట్లాడి మానేశాడు. మనలో ఉన్నట్టే ఉంటాడు, ఉండడు. ఎక్కడున్నాడు? రే, ఇల్లు గుర్తుపెట్టి చావు, లేకపోతే విజయవాడ దాకా వెళ్ళిపోతాడు. ఎరా హలో, శివయ్య, ఏం చేస్తున్నావ్? అవునా? పదరా. ఎవళ్ళ చూడు ఇదే ప్రశ్న. వీళ్ళకి ఎందుకు? ఏమయ్యా ఎందుకు వచ్చావు? లైట్ ఆరిపోయింది కదా డాక్టర్. కరెంటు పోయింది. అమ్మయ్యా, మా నాన్నకి ఏమైంది? గుండెకి చిల్లు పడింది. ఎంత ఖర్చైనా పర్లేదండి, పూర్తి చేయండి. డాక్టర్, పేషెంట్ ఎందుకలా అరుస్తావు? మీరు పేషెంట్ అని ఆగిపోయారు కదండి. ఏడ్చినట్టుంది. డాక్టర్, పేషెంట్ పండు అని కలవరిస్తున్నాడు. ఈ పొజిషన్ లో పళ్ళు తినకూడదు, చచ్చిపోతాడు. డాక్టర్, ఆయన పండు అని పిలిచింది నన్ను. ఏంటి నీ పేరు పండా? ఆయ్, అయితే లోపలికి వెళ్ళు. ఆయ్, పదండి. నాన్న, ఎలా ఉంది నాన్న? బొట్టు బొట్టు. అమ్మా, ఎందుకు చేసావమ్మా ఇలా? నాన్నకి సెంటిమెంట్లు ఎక్కువ అని తెలుసు కదా. ఎక్కడో పడిపోయి ఉంటుంది నాయన. పర్వాలేదులేండి. ఏమండి, మీ బొట్టుని మా అమ్మకి దానం చేశారు, మీ ఆయనకి ఏమన్నా అయితే? నాకు ఇంకా పెళ్లి కాలేదులేండి. సీతాపతి గారు, సీతాపతి గారు, సీతాపతి గారు, అయ్యో కొడుకు పెళ్లి చూపులకు వచ్చిన మీకు ఇలా అవుతుందని నేను అనుకోలేదండి. ఇదంతా నీ వల్ల జరిగింది. నా వలన? భలేవాడు, నేనేం చేశాను మధ్యలో? ఆ దరిద్రపు కొట్టి సంబంధం తీసుకొచ్చిన నువ్వే కదా. నువ్వే కదా ఆ ఫోటో చూసి సొంగగార్చింది, అందుకే తీసుకెళ్లాను. వాడు ఇట్టాడడం నాకేం తెలుసు? ఆడన్న మాటలకే మా నాన్న గుండెకి చిల్లు పడిపోయింది. నాన్న,
నిన్ను ఇంత అవమానించిన ఊరికి నేను వదలను నాన్న, నరికేస్తాను ఏమండి నన్ను ఆపొద్దు నాన్న. బాబు వద్దు. మీరు ఊరుకోండి. డాక్టర్ గారు ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పారు. మీరేమైనా మాట్లాడాలనుకుంటే నాకు సైకిల్ చేయండి, నేను ఆయనకి చెప్తాను. ఎందుకయ్యా అనవసరంగా ఆయన చెప్తే నువ్వు జైలుకి వెళ్తావు. అలాగని పక్క తీర్చుకోవడం మానేమంటావా? అబ్బే, నేను అట్టా అంటలేదు. అలా చెప్పండి. నేను అల్లుడిగా పనికిరానని అవమానించాడు ఆడు నన్ను. ఆడికింతకంటే భయంకరమైన అవమానం జరగాలి. అంటే ఆడింటికి ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు ఒకడు అల్లుడిగా వెళ్ళాలి. ఆడిని చూసుకుంటూ చిన్నబాబు గారి జీవితాంతం కుంగి కుసించిపోవాలి. కదా నాన్న? వారి అభిప్రాయం కూడా అదే. ఆ, మా ఇద్దరి అభిప్రాయం అదే. అర్థమైందా? బ్రహ్మాండంగా. అయితే పదండి, రాష్ట్రంలోనే అతిపెద్ద బేవార్స్ బ్యాచిలర్ గాడిని ఎతికి తీసుకొద్దాం. వెతకాల్సిన పని లేదు. ఆల్రెడీ అటువంటి నీచ్ కమీనే ఫ్రాడ్ గాడు నాకు తెలుసు. ఎవడాడు? ఉన్నాడొకడు. అఖిలాంధ్ర బేవర్స్ బ్యాచులర్ సంఘానికి ప్రెసిడెంట్, పేరు బాలు. మామయ్య, ఇక్కడ అందరూ కండలు పెంచి దుక్కల్లా ఉన్నారు. అడ్రస్ తేడా వస్తే తొక్కలు తీసేస్తారు. నోరా సేమ్ అడ్రస్ సేమ్ జిమ్. ఐఎమ్ వెరీ షూర్. హాయ్ బ్రహ్మాజీ. హాయ్ ఆంటీ, మీరు ఇక్కడ పని చేస్తున్నారా? నేను పని చేయడం ఏంటి? నాన్ సెన్స్. ఇది నా జిమ్మే. బ్రహ్మాజీ, ఇతను మీకు తెలుసా? నా దగ్గర పని చేస్తాడు. మంచి కుర్రాడు. నా మేనల్లుడు. ఆవిడ మంచోడానికి కానీ రిలేషన్ గుర్తొచ్చిందా? అవును సునీల్, నువ్వేంటి ఇలా వచ్చావు? ఆ ఎవరో అమ్మాయి మా మామయ్యకి విజిటింగ్ కార్డు ఇచ్చిందంట. ఆ అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా వచ్చాం. ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా? ఓ మేడం, ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ లన్నీ ఎవరు నేర్పుతారు? నేనే దగ్గరుండి నేర్పిస్తాను, రండి. ఈ ఐటెం చూసారా? 10 రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాట్స్ లా అయిపోతాయి. అవసరం లేదండి, ఆల్రెడీ మా మామయ్యకి యాక్సిడెంట్ అయినప్పుడు 2 చేతులకి స్టీల్ డాట్ చేశారు. రియల్లీ? నేచురల్లీ. కమ్. ఈ సిస్టమ్ చూసారా? బ్యాక్ పెయిన్ కోసం. ఇది నీకు అవసరం లేదు మావా, నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా. బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం. మేడం, బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్? చికెన్, మటన్, ఉలవలో, శనగలు. నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు, చేసే ఐటమ్స్ గురించి. సార్, వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు? ఒకటేంటి, అన్ని ఐటమ్స్ చేస్తాను. దగ్గరుండి నేర్పిస్తారు కదా. హలో, ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్? డూ హ్యావ్ 24 hours సర్వీస్ అండ్ అంబులెన్స్ ఇస్ దేర్? ఏ థ్యాంక్ యూ. నీకోసమే ఐటమ్స్ ఎక్కువ కదా, అవసరం వద్దులే. బ్రహ్మాజీ, ఫాలో మీ. అపార్ట్మెంట్స్ లో అమ్మని బీటేస్తారా? నువ్వెంత నీకు ఏంటంతరా? నీ మొఖం ఎప్పుడైనా అర్థంలో చూసారా నువ్వు? ఆగండి, అతను ఎందుకు కొడుతున్నారు? కొడతావేంటి? చంపేయాలండి. ఈడు మీకు బీట్ కొడుతున్నాడు తెలుసా? ఇందాక నుంచి మిమ్మల్ని చూసి సోల్కొచ్చేస్తున్నాడు. వాడు బీటు కొడితే మధ్యలో మీకెందుకు? నాకెందుకా? వాడు బీటు కొట్టాలని రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను. ఈ జిడ్డు మొహం గాడు ఐ లవ్ యూ చెప్తాడనే వెయిట్ చేస్తున్నాను. ఇక లాభం లేదు, నేనే చెప్తాను. ఐ లవ్ యూ రా. ఎలా ఉందరా మన డైరెక్షన్? సూపర్. మన స్క్రిప్ట్ రాస్తే తిరిగి ఉండదా? ఏంటి ఇది మీ ఇద్దరి ప్లానా? అయ్యా నేను మరీ నీకు యూజ్ అండ్ త్రోగాలా కాంతనా? పని అయిపోయిన తర్వాత పారిపోతావేంట్రా? సారీ, ఇదిగా నేను తీసి. థ్యాంక్స్. ఇదిగో, మన అనుబంధం తెగిపోతున్నందుకు బాధపడుతున్నావా బాబాయ్? ఇంకో 1000 అనుబంధం పెంచేసుకుందాం. ఈ జన్మలో నీకు మళ్ళీ అప్పేమని రాయి. ఇదేం బతకండి? ఈ బతికే బ్రహ్మాండంగా ఉంది. ఎందుకే నువ్వెవరో ఆర్టిస్ట్ వా? ఎలక్ట్రీషియన్. ఇదిగో బిల్లు. నువ్వు బిల్లు ఇవ్వాల్సింది నాకు కాదు, లవర్ బాయ్. ఆడవడా? వెల్కమ్ మేడం, మే ఐ హెల్ప్ యూ? చేసి హెల్ప్ చాలు గాని పెద్ద మోడల్ డ్రెస్ కుడతానని చెప్పేసి ఏంటి ఈ కొండ జతలు వేసుకుని రోజు కుట్టావు? ఈ డ్రెస్ లో మీరు టార్జాన్ సుందర్లా ఉన్నారు. టార్జనా నూర్జనా? ఏంటి వెనకాల ఎంత ఖాళీ? వెంటిలేషన్. జాకెట్ కి వెంటిలేషనా? యా, అలా ఉంటేనే వాస్తు ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి. గాలి వెలుతురు తగులుతాయి లేదో నాకు తెలియదు గాని నేను ఇక్కడికి వచ్చే లోపు 2 ఆటోలు ఒక స్కూటర్ తగిలాయి. ఈ జాకెట్ లో ఉన్న మ్యాగ్నెటిక్ పవర్ అదే. మ్యాగ్నెట్ అని బొంద. ఓకే ఓకే, మీకు అంత ఇబ్బందిగా ఉంటే మోడల్ ఇప్పుడే మార్చేస్తా. ఎక్సలెంట్. ఇప్పుడు వెనక్కి తిరిగి నా కళ్ళతో చూసుకోండి. నీ కళ్ళెందుకు? నా కళ్ళేవా? ఎంత చేంజ్ నోట్లో ఇవ్వండి. షూర్ షూర్, నీ చేతుల్లో చాలా పనితనం ఉంది. చేతుల్లోనే కాదు, ఒళ్ళంతా పనితనమే. ఇదిగో ఈ 100 తీసుకో. ఇక మీద ఎప్పుడు నా బ్లౌజులు ఇలాగే కుట్టాను. ఓకే? యా, చూసావా మన టాలెంట్?
వచ్చిన ఆడవాళ్ళందరినీ ఇలా మూడేసి అలా పడగొట్టేస్తున్నావు నీ సూదికి ఇంక తిరగలేదా కరెంట్ బిల్ అండి కట్టేసి నేనెందుకు కడతానండి నేను ఎలక్ట్రీషియన్ బిల్ ఇవ్వడానికి వచ్చాను. అనుకున్నానులే కరెంట్ తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయింటే ఎలక్ట్రీషియన్ అనుకున్నా ఇలాగే సార్ వినాయక చవితి కదా కొంచెం ఏదన్నా చేతులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి. చేతిలో అన్న పెడితే ఏం బాగుంటుంది కానీ ఇదిగో ఇది పెడతాను తీసుకో. లంచం తీసుకోవటం మహానేరం. చెప్పడానికి నువ్వాడరా అపరిచితుడు. మీ వంట మీరు ఉంచుకోండి చూడటానికి తీసుకున్నాను అంతే బాయ్. లంచం ఇవ్వడం కూడా నేరమే. ఇలాగే రాక్కు దబ్బడం నేరం కాదన్నమాట. ఏంటయ్యా ఈ చిత్రం ఆ పెద్ద నుంచి వచ్చిన మేనేటర్ తిప్పించేస్తాడేటి. ఇది నీకు విచిత్రం గానీ నాకు మామూలుగా ఎప్పుడు జరిగే విషయమే. అదే ఆ మామూలుగా జరిగే విషయం ఏంటని. అంటే ప్రతి ఇంట్లో జరిగే విషయాలని నీకు చెప్పాలా? పోస్ట్ మ్యాన్ కదయ్యా మాత్రం మ్యాటర్ పోస్ట్ చేయలేవా? నీ కరెంట్ పనులు నువ్వు చూసుకో. నా స్విచ్ లో ఏలెట్టావనుకో మీటర్ ఎర్రని తిరుగుద్ది. ఈసారి చూడండి మేడం, ఇది కూడా చూడండి మేడం. చెప్పనా ఇది ఎలా ఉంది? నీకు సారీ బాగుండదా? బాగుండదా బామ్మగారు, ఈ పోచంపల్లి సారీ మీకైతే సూపర్ ఉంటది. ఏంటయ్యా నేను ఎలా కనపడుతున్నాను? ఇది సన్యాసులు కట్టుకునే చీర. లేటెస్ట్ గా ఏదైనా షిఫన్ చేసి చూపించు. ఈ చీర చూడండి మేడం, ఈ సారీ ఎంత? 1300 అమ్మా. 1300? ఎందుకయ్యా దాన్ని 1300? ఒక్కసారి అవుతుందే డోర్ కట్టెన్ కూడా పనిచేయవు. ఇచ్చే రేట్ చెప్పు. ఏమయ్యా ఆఖరిసారిగా అడుగుతున్నాను, 300కి ఇస్తావా? అంత రేట్ ఏందిలే మేడం, ఫ్రీగా తీసుకోండి. ఏం ఒళ్ళు బలిసిందా? ఒంటరిగా ఉన్నాను కదా అని సరసాలు అడదాం అనుకున్నావా? ఎవరు? నేనా? నీతోనా? ఏ ఈ సారీ చూడండి మేడం. ఈ చీర చూడు బాగుంది కదా. మీరు అసలు మనుషులేనా? ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, అక్కడ పసిపిల్లాడు బావిలో పడబోతుంటే ఎవరు పట్టించుకోరా? అయ్యో పిల్లాడు ప్రాణాలు పోతున్నాయని ఎవరు పరిగెత్తరా? చీరల్లో బట్టలు కొనుక్కోవచ్చు తప్పలేదు, కానీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అని గమనించాల్సిన అవసరం మీకు లేదా? నేను ఒక్క క్షణం ఆలస్యంగా వచ్చుంటే మీ బట్టలు అతని ప్రాణాలు రక్షించేవా? మీ చీరలు అతని ప్రాణాలు పోసేవా? ఒక నిండు నూరేళ్లు బతకాల్సిన ఓ పసివాడి నిండు ప్రాణాలు ఒక నిండు బావిలో పడి. ఏమైంది అంకుల్? అయ్యో బాబు, అది క్లోజ్డ్ బావి, వాస్తు కోసం అలా ఉంచాం. అది క్లోజ్డ్ బావి అయి ఉండొచ్చు, కానీ సపోజ్ అది ఓపెన్ బావి అయి ఉంటే, అదే డెప్త్ బావి అయి ఉంటే, ఆ పిల్లాడు కెవ్వును అరిచి లోపల పడిపోయి ఉంటే. నవ్వడం కాదు, అందరూ ఆలోచించాలి. నవ్వడానికి 1 నిమిషం చాలు, ఏడవడానికి 1/2 నిమిషం కూడా పడదు. ఆ ఏడుపు ఎన్ని యుగాలు వెంటాడుతుందో మీకేం తెలుసు? ఫెంటాస్టిక్ డైలాగ్. ఈ డైలాగ్ నేను సినిమాలో పెట్టుకోవచ్చా? తమరెవరు? ఇన్సల్ట్. నేనెవరో తెలీదా? ద ఫేమస్ ఫిలిం డైరెక్టర్ సునీల్ లీలా బన్సాలి. బన్సాలి బన్సాలి సునీల్ లీలా బన్సాలా? ఆ పేరు ఇప్పుడు లేదే. ఏదైనా డైరెక్ట్ చేసేస్తేగా తెలియటానికి. నేను చెప్పేది ఫ్యూచర్ లో ఫేమస్ డైరెక్టర్. బొందలే. మీరు ఏం మాట్లాడుతున్నారో అందరికీ అర్థమయ్యేలాగా పెద్దగా మాట్లాడుకోండి. మీరెవరు సార్? ఎవరో పెద్దగా రిపీట్ చేయి. మీరెవరు సార్? ఇప్పుడు అర్థమైంది నేనెవరా. ఆ మాట నేను నిన్ను అడగాలి. సార్, నాకు యూబీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది. ఉండటానికి ఒక ఫ్లాట్ కావాలి. అర్థమైందా? అద్దెకి ఫ్లాట్ కావాలంట. ఎందుకు వస్తున్నా నాకు ఏమైనా చూడనుకున్నావా ఏంటి? ఆ మాట నువ్వే పబ్లిసిటీ ఇవ్వక్కర్లేదు. అచ్చరే, ఇంతకీ నువ్వు బ్యాచులర్ వేరా? అవునండి, నేను బ్యాచులర్నే. బ్యాచులర్స్ కి ఇక్కడ స్థానం లేదు, ఫ్లాట్లు లేవు. ఫ్లాట్స్ లేకపోవడం ఏంటి? బ్యాచులర్స్ అంటే అంత చీపా? ఆ మాటకొస్తే మన పాత ప్రధాని బ్యాచులర్ కాదా? పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచులర్ కాదా? ప్రెసిడెంట్ బ్యాచులర్ కాదా? ఈ ఫ్లాట్స్ లో ఈవిడ బ్యాచులర్ కాదా? పెళ్లికి ముందు నువ్వు బ్యాచులర్ కాదా? ఆయన ఇప్పటికీ బ్యాచులరే. బాగా చెప్పావు. ఈ బ్యాచులర్ కి నేను ఫ్లాట్ ఇవ్వను. ఇడిచిందంటే రాఘవేంద్రరావు లాంటి డైరెక్టర్ కి జంజల్ లాంటి రైటర్ దొరకవు. 13 రూమ్ లో ఉంది కానీ లగేజ్ అక్కడ. అక్కడ తీసుకురా. అతని కోసం ఎంత రూమ్ ఖాళీ చేస్తారంటే వెల్కమ్. ఇదే నా ఫిలిం ఛాంబర్. ఇదేంటిది ఎలా ఉంది? ఇలాగే ఉంటది. నాకేదైనా సరే ఆర్టిస్టిక్ గా ఆర్టిఫిషియల్ గా ఉండాలి, అప్పుడే లైక్ చేస్తాను. నువ్వు శంకరాభరణం శంకర శాస్త్రి గారి గడప తాకితే స్వరాలు పలికినట్టు నువ్వు ఈ ఫ్లాట్ లో ఏం తాకినా నరాలు తెగుతాయి. ఈడేంటి పట్టపగల తాగేస్తున్నాడు? వీడికి ఇంకో క్వాలిటీ కూడా ఉంది. కాస్ట్యూమ్ డిజైనర్ కూడానే. సమంత ఫాక్స్ దగ్గర నుంచి సుమంత దాకా ఈడే కొడతాడు. ఏంటి చెప్పులా? కాదు బట్టలు. చూస్తుంటే అలా లేడు. అయినా బట్టలు కుట్టేవాడు రూమ్ లో పెట్టుకుంటాం ఏంటి? వాడేవాడు నన్ను పెట్టుకోవడానికి, వాడిని నేను పెట్టుకున్నాను. అంటే ఈ ఫ్లాట్ నీది కదా?
టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు. నా అదృష్టం కొద్దీ ఆయన ఈ ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు. అందులో సగం నాకు అద్దెకిచ్చాడు, అందులో సగం నేను నీకు అద్దెకిస్తా. ఓహో అండర్స్టాండింగ్. ఇంతకీ అద్దె ఎంత? అది నన్ను అడుగు. 6,000 అయితే 2,000 ఇస్తే సరిపోతుంది. ఎలా సరిపోద్దండి? ఆయన ఈ ఫ్లాట్ ని 6,000కి అద్దెకి తీసుకుని అందులో సగం 2,000కి నాకు అద్దెకిచ్చాడు, అందులో సగం 4,000కి నేను నీకు అద్దెకిస్తాను. ఈ లెక్క ఏంటి ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది? నీకే కాదు, మొదటి నుంచి వాడు నాకు కూడా అలాగే చెప్తున్నాడు. ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే 4,000 ఇచ్చేయండి, సరిపోద్ది. 4,000 మరీ టూ మచ్ గా ఉంది. అయితే 6,000 ఇచ్చేయండి. సునీల్, చీకటి పడిందంటే ఊళ్ళో లైట్లు అన్ని వెలిగితే నా కంటిలో లైట్లు ఆరిపోతాయి. నా కర్మ కొద్దీ ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరే ఏవి దొరకలేదు. రేచీకటి అని చెప్పారనుకో, ఉన్న ఉద్యోగం పోయి బతికే చీకటి అయిపోద్ది. అసలు ఎంతకీ లైట్ వెలుగుతుందా లేదా? అబ్బా, చెయ్యి కాలితే కాలింది, బలుబు వెలుగుతుందని మాత్రం తెలిసింది. అమ్మో, ఈ బలుబు ఉంటే చాలా డేంజర్. ఎవడెళ్తున్నాడో ఎవడొస్తున్నాడో తెలియదు. ఈ బలుబు ఆరిపోతే ఎవరు అని అడగొచ్చు. చిన్నప్పుడు ఎప్పుడో కృష్ణాష్టమి కొట్టాను ఉట్టి, ఇక్కడ ప్రతి రాత్రి కొట్టాల్సి వస్తుంది. జై సూపర్ స్టార్ కృష్ణ. ఏంటి చెడు చొప్పుడు లేకుండా లేట్ అయిపోయింది? అమ్మయ్య, ఇప్పుడు ఏదో వచ్చినా పర్లేదు. ఏంటయ్యా సడన్ గా బల్బు అయిపోయింది? వచ్చేసారా సెక్రటరీ గారా? బలుబు ఆరిపోలేదండి, పగిలిపోయింది. ఏంటో చీకట్లో సరిగ్గా వినిపించట. చీకటిగా వినపడడానికి సంబంధం ఏంటండి బాబు? కాదులే, కొంచెం బాడీ వీక్ గా ఉంది, కాస్త పెద్దగా చెప్పు. బల్బు హై వోల్టేజ్ వాళ్ళు పగిలిపోయిందండి. ఎంత హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ బల్బే పోవాలా? అదేదో ఎలక్ట్రీషియన్ నడక వాచ్మెన్ నన్ను అడుగుతారేటి? సరే సర్లే, చీకట్లో నీకేం ఇబ్బంది లేదుగా? ఈ టైంలో వెళ్తుల్లో ఉండడం ఇబ్బంది. అమ్మో, ఏదో కారు వస్తుంది. ఎవరదే? ఏంటయ్యా ఇది గేట్ తీసావు? కారు వచ్చింది కదండి. కారా? ఇది ఇప్పుడు హార్న్ కొట్టాడు, వినపడలేదా? హార్న్ కొట్టాడా? హార్న్ చూడా వినపడింది. బతికించాడు. హార్న్ వినపడింది కానీ కారు కనపడలేదే. అదేనండి, మీ బ్యాక్ నుంచి వెళ్ళింది కదా మారుతి జన. నా బ్యాక్ నుంచి మారుతి జన వెళ్ళిందా? ఎర్ర మారుతి జన కదా? కరెక్టే. అమ్మో, మన చెవితో పాటు అవి కూడా ఎఫెక్ట్ అయిందా కొంపదీసి? నాయను. ఆహా, లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడు. లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడా? ఆడియో అదిరిపోద్ది. ఆడియో కాదు, వీడియో కూడా. అది నాకెందుకు? ముసల వయసులో ఈ ఇసాత గీతాలు, ఫ్లాష్ బ్యాక్, నెగిటివ్ కటింగ్ వేసుకుంటాం ఏంట్రా బాబు? భగవంతుడా, ఈడు పాజిటివ్ మేము చూసేదాకా మాత్రం ఈయన బతికించవా? హలో, మన అపార్ట్మెంట్స్ లో అందరికీ మైక్ టెస్టింగ్. 1 2 3 4. ఏటయ్యా అప్పుడే మొదలు పెట్టావా పాటలు? పాటలు కూడా పాడుతున్నాడు, మైక్ టెస్టింగ్ చేస్తున్నాం ఇక్కడ. అదే అడుగుతున్నాడు, ఇప్పుడు పాటలు అవసరమా అని. అరే మళ్ళీ పాటలు అంటారు, ఆ చెవిటోళ్ళు కానీ చెప్పచ్చు కానీ మీకు చెప్పడం కష్టంగా ఉంది. సర్లే, ఇది ఆ మామిడాకులు తీసుకెళ్ళి మండపానికి కట్టు. అరే వాడు చేసే పని వదిలిపెట్టి వేరే పని చెబుతావు ఏంటి? ఇదిగో ఆ మామిడాకులు మండపానికి కట్టు. నేను చెప్పింది కూడా అదే. నువ్వు అదే చెప్పావా? ఏదన్నా చెప్తే సెక్రటరీ ఏం చెప్పాలి? నువ్వుగా చెప్పేది. రే నువ్వే బయటికి వెళ్ళి సాయంత్రం 7 గంటలకల్లా హరిదాసు తీసుకురావాలి. పగలు ఎన్ని పనులన్నా చెప్పండి, అంతే. 6 తర్వాత చేయను. ఎందుకని? గేట్ దగ్గర ఎవరు ఉంటారు, అది ఎవరన్నా పట్టుకుపోతే. అంటే నువ్వు గేటు కాపురా ఉన్నావా, అపార్ట్మెంట్ కాపురా ఉన్నావా? అది ఐసు కాసేపు కూర్చుంటావా? నేను నవగ్రహ ప్రదక్షిణాలు చేసేస్తాను. కూర్చోవడం దేనికి? ఈ మెట్లన్నీ నేను దిగేసరికి తెల్లారిపోతుంది. నువ్వు వెళ్ళి తిరిగిరా, ఈ లోపల ముక్కుతూ ములుగుతూ నేను దిగేస్తాను. సరే. అమ్మయ్య, ఈ దేవుళ్ళు ఎందుకు ఎప్పుడు కొండల్లోనూ గుట్టల్లోనూ అడవిలోనే ఉంటారు? అంతేలే, దగ్గరగా ఉంటే పాపాత్ములంతా చుట్టుకుపోరు. అందుకేనేమో. అయ్యో బాబోయ్, కాలు తిమిరి. అమ్మా, ఏదో అందరి ముందు యూత్లాగా మెయింటైన్ చేసేస్తున్నానే గాని ఇంతకు ముందులా కాళ్ళు వంగటమే లేదు, నడుము పైకి లేవటం లేదు. ఈ మెట్లు దిగుతుంటేనే నేను ఎంత యూత్గా ఉన్నానో అర్థమైపోతుంది. అయ్యో బాబాయ్, ఎన్ని మెట్లెక్కి మళ్ళీ దిగొచ్చానా? ఇంతకు ముందులాగే ఎన్ని మెట్లెక్కలేను గాని ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటాను. ఆ బ్లెస్సింగ్స్ లేవు అక్కడి నుంచే పడే. ఈ వయసులో మళ్ళీ ఇన్ని మెట్లు నేను ఎక్కలేను బాబు. ఎందుకు ఎక్కలేరు? మీ కోరిక నేను తీరుస్తాను బామ్మగారు. మళ్ళీ ఏం కొరివి పెట్టబోతున్నావురా? కొరివి కాదు బామ్మగారు, కోఆపరేషన్. హనుమంతుడు సంజీవుని పర్వతాన్ని ఎత్తుకెళ్ళినట్టు ఒక్కడికి కూడా కింద కూడా ఎత్తుకెళ్ళిపోతా. నన్ను దింపండి రా, నా మాట వినండి రా. హెల్పింగ్ విషయంలో నేను ఎవరి మాట విన్నాను. నేను కూడా ఎవరే సీతయ్యానికి దండం పెడతాను రా. బామ్మగారు ఎన్నిసార్లు చెప్పాలి నా పేరు సూర్య అని? ఏదో ఒక ఆర్య, నన్ను దింపండి రా, మీకు పుణ్యం ఉంటుంది. మధ్య దింపేస్తే మాకు పాపం వస్తుంది. ఒరే మిమ్మల్ని మెట్ల మీద నుంచి తోసేయ్యా, నన్ను వదలండి రా. చూసావా బెదరు, పండు ముసలి కదా అని పందిలో మోసుకెళ్తుంటే భోజనం వేసుకుని స్తోత్రం తిట్టేస్తుంది. బామ్మగారు నోరు మూసుకుని రామారామ అనుకోండి. నోరు మూసుకొని రామరామాన్ని ఎలా అనమంటావు? మేము నోరు మూసాం, మీరు మనసులో అనుకోండి. వచ్చేసాం. వచ్చామండి. చూసావా ఎంత ఈజీగా పైకి తీసుకొచ్చావా? ఇప్పుడు హ్యాపీయా కదా నువ్వు? అమ్మయ్యా, ఈ రోజుకి ఒక పుణ్యకారం పూర్తి చేశాం.
ఇప్పుడు కూడా స్ట్రైట్ గా దేవుడి దగ్గర దింపేసేవాడు కానీ ఈ కాస్త దూరం నడిస్తే నీకు పుణ్యం వస్తుంది కదా. ఇదిగో బామ్మగారు, లోపలికి వెళ్ళి మీరు ఒక్కళ్ళే దండం పెట్టుకోవడం కాదు, మా ఇద్దరు పేర్ల మీద కూడా 2 దండాలు ఎట్టేసుకోండి. మీ ఆనందం చూస్తుంటే మా పేర్ల మీద అభిషేకం చేయించాలి. బామ్మగారు మెట్లెక్కలే కష్టపడుతుంటే మేమే ఈజీగా పైకి తీసుకొచ్చాం. హెల్పింగ్ నేచర్, హెల్పింగ్ టెండెన్సీ. ముసలిదైనా బరువు బండి ఉందండి బాబు. ఐసు నువ్వు కిందకి దిగాలి కదా, వాళ్ళు పైకి తెచ్చావంటారేంటి? కర్మ అదేనమ్మా నా కర్మ. ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టే కూర్చుంటూ పాక్కుంటూ ఆయాసపడి కిందకి దిగితే ఆ వెధవులు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. వాళ్ళు ఎత్తుకొస్తూ ఉంటే నువ్వైనా వద్దని చెప్పొచ్చు కదా. నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు? పైగా గట్టిగా నోరు మూసేస్తే చంటి పిల్లని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు గాడిదలు. పైగా హ్యాపీ అంటే హ్యాపీ. బాబాయ్ ఇన్ని మెట్లు మళ్ళీ నేను ఎలా దిగగలను? నా వల్ల కాదు బాబోయ్. అతని సార్ వస్తే ఇలాంటి హెల్ప్ లేవి చేయొద్దని చెప్పు. ఎలా చెప్పును? వాళ్ళు ఏ టైంలో ఏ కారణం నుంచి వస్తారో కూడా తెలియదే. వాళ్ళు నన్ను చంపేదాకా హెల్ప్ మీద హెల్ప్ చేస్తూనే ఉంటారు. నేను చెప్పాను కదా ఐసు, వాడికి పెద్ద లూజ్ అని. నేనున్నాను కదా. అలాగే వాళ్ళు వచ్చే లోపల మనం వెళ్ళిపోదాం. అయ్య బాబాయ్, ఆ బండారు వచ్చేస్తున్నాడు. ఐసు 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 స్టార్ట్ చేయరా. కృష్ణ రెడీయా? రెడీ సార్. అసిస్టెంట్ డైరెక్టర్ అంతా ఎక్కడయ్యా? ఇక్కడే ఉన్నాం సార్. వెళ్ళి హీరో గారిని పిలవండి అయ్యా. అలాగే సార్. సార్ మీరే ఆడాలి సార్. షార్ట్ రెడీ సార్. జోకర్ వచ్చాడండి సార్. షార్ట్ రెడీ సార్. ఏంటి చెప్పింది చెప్తావేంటి? ఏదైనా 2 సార్లు మేము చెప్పాలి. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. వెళ్ళి వస్తాను. ఓకే సార్. ప్రతి ఒక్కడు అసిస్టెంట్ డైరెక్టర్. చూడండి. అరే అప్పుడే అయిపోయిందా? హీరోనా మజాక? ఎదురుగా ఉంది ఎవరు, అందుకే తొందరగా అయింది. అవును ఏంటే 4 రోజుల నుండి సబ్జెక్ట్ చెప్పాలని తిరుగుతున్నా సార్. నెలగా సార్, 6 నెలలు అయింది సార్. 5 నిమిషాల్లో ఏం చెప్తా సార్? 10 నిమిషాలు టైం ఏమి కుదరదయ్యా. నా టైం చాలా వాల్యుబుల్. 5 నిమిషాల్లో ఏం చెప్తే చెప్పు, లేకపోతే గెట్ అవుట్. సారీ సార్, 5 నిమిషాల్లో చెప్తాను సార్. చెప్పు సార్. ఈ సబ్జెక్ట్ లో మీదో మంచి ఫ్యామిలీ సార్. మా ఫ్యామిలీ గురించి ఆంధ్రాలో అందరికీ తెలుసు. అంతేగా సార్, ఈ సబ్జెక్ట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్. కాళ్ళు లేని తల్లి, కళ్ళు లేని తండ్రి, మూగ చెల్లి, ఏవి వినపడని అన్న. మరి నేను మీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ సార్. ఏంటే పర్ఫెక్ట్? ఏంటి పర్ఫెక్ట్? ఇలాంటి కుంటోలు గుడ్డోలు మోగోల మధ్య అడుగుతున్నమాట నన్ను. ఏంటంటే మీకు టైం ఇచ్చినందుకు ఇలాంటి సబ్జెక్టులు చెప్తారంటే? ఇలాంటివి తీయడానికి ఫిలిం నగర్ లో వెరీ గుడ్ అని ఒక ఆఫీస్ ఉంది. అక్కడికి వెళ్ళండి, వాళ్ళు చేస్తారు. అది ఇక్కడ హీరో గారితో ఎంత చెప్పించుకుంటావు? ఏదో హ్యాండిక్యాప్ సబ్జెక్ట్ అంటూ తిరుగుతున్నావు. మీరెవరండి? లేటెస్ట్ యంగెస్ట్ రైటర్ కమ్ గ్రేటెస్ట్ డైరెక్టర్ అండి. టైం ఇస్తే స్టోరీ చెప్పేస్తా. 5 నిమిషాలు చెప్తావా? 2 నిమిషాలు చెప్పేస్తాను, మళ్ళీ నా టైం వేస్ట్. చాలా బాగుంది, ప్రొసీడ్. ఓపెన్ చేయగానే అందమైన కాలేజ్ అండి. అందమైన కాలేజీ? మరి నేను అందులో మీరు పెట్టుపట్లాడే వయసులో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటారు. మరి హీరోయిన్? ఆ అమ్మాయి అదే కాలేజీలో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటాయి. కట్టయ్యా, ఈ సీన్ నాకు నచ్చలేదే. నాకన్నా హీరోయిన్ 1 సంవత్సరం ఎక్కువ చదవడం ఏంటి? బాలేదే. ఈ పాయింట్ లో వెరైటీ అది సార్. మీరు హీరోయిన్ కంటే 1 year యూత్ అన్నమాట. ఓహో, వెరీ గుడ్ తాటయ్య. ఇలాంటి యూత్ సబ్జెక్ట్ కోసం చాలా కాలం నుంచి వెయిటింగ్. చూడండి, యూత్ కి మార్క్ అక్కడ. చూసి నేర్చుకోండి సబ్జెక్ట్ ఎలా ఉండాలో. మీరు చెప్పండి డీ రైటర్. మనం బాబు కూర్చోయమ్మా. మళ్ళీ ఓపెన్ చేయగానే 1 వరస్ట్ మార్నింగ్, లైట్ గా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అండి. వరస్ట్ మార్నింగ్, ప్రెజెంట్ అట్మాస్ఫియర్. 30 years నా కెరీర్ లో ఇలాంటి డైలాగ్ ఏం లేదే. అందుకే వెరైటీ ఉంటుందండి. ఓహో, ప్రొసీడ్. హీరోయిన్ స్లో మోషన్ లో మిమ్మల్ని క్రాస్ చేసుకుంటూ అలా పరిగెత్తుకుంటూ 30 years ఇండస్ట్రీలో నన్ను క్రాస్ చేసి ఎవరు ముందుకు వెళ్ళకూడదు. నేనే వాళ్ళని క్రాస్ చేయాలి. ఎవరెవరిని క్రాస్ చేసిన ఉంటాయి కదా సార్. ఓహో, ఇదొక ట్విస్ట్ అన్నమాట. ప్రొసీడ్. అలా క్రాస్ అవుతూ వెళ్తున్న హీరోయిన్ ఒంటి మీద చున్ని రెపరెపలాడుతూ ఇలా ఎగురుతూ ఉంటుందండి. ఇక నాకు అర్థమైపోయింది. అలా గాల్లో ఎగురుతున్న చున్నీని స్పైడర్ మ్యాన్ గెటప్లో వచ్చి పట్టుకుంటా అనమాట. కాదు సార్, అదే ట్విస్ట్. ఓహో, అలా ఎగురుతూ ఉన్న చున్ని ఓ చోట నేల మీద పడిందండి. ఎక్కడ? లకడిగా పూల్లోనా? అది రెండో ట్విస్ట్ అండి. ఓహో, టైట్ లో హ్యాండ్ ఆ చున్నీని ఇలా పట్టుకుని అని పైకి లాగిందండి. హ్యాండ్ అదేనా? హ్యాండ్ మీదే, కానీ లొకేషన్ లకడి కప్పులు కాదు. ఎరా, నీకు పాస్పోర్ట్ ఉందా? హాయ్, ఉంది కదండి. మీరు ప్రొసీడ్ అవ్వండి. ఇంకేముందని ప్రొసీడ్ అవడానికి? అక్కడ నేను సాంగ్ వెళ్ళిపోతాం అనమాట. చొన్నే 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 కున్నే కొన్నే కున్నే. అద్భుతం, అద్భుతం. ఈ సాంగ్ బాగుంది, స్టోరీ బాగుంది. వెంటనే వెళ్ళి ప్రొడ్యూసర్ తెచ్చుకో. అదేంటండి ప్రొడ్యూసర్ నేను తెచ్చుకోవాలా? 30 years ఇండస్ట్రీ. మనం డేట్స్ ఇస్తే ఎవడైనా ముందుకు వస్తాడు. ఎందుకు? ఆత్మహత్య చూడంగా. ఎక్స్క్యూజ్ మీ, 17D బస్ వెళ్ళిపోయిందండి. ఇక్కడ ఎల్లో చూడిదార్ వేసుకుని ఒక పెద్ద ఫిగర్ లా ఫీల్ అయిపోతుంటది, అది ఉందా? లేదు సార్. అయితే బస్ కూడా వెళ్ళిపోయింది. ఏరా, రోజు మా చెల్లిని టీస్ చేసి ఏడిపించేది నువ్వే కదరా? నాయన, ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చావా చంపేస్తా, జాగ్రత్త. ఫోన్లే కదా అని మాట సాయం చేస్తే దెబ్బలు తినాలా? అందుకే ఈ రోజులు ఎవడో సాయం చేయట్లా. బాగా కుమ్మినట్టున్నారు.
వద్దన్న మొహమాట పడి గట్టి కుమ్మేరు బస్సు వచ్చింది పద చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి, చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి. నీ దగ్గర ఉందా? లేకేగా మరి లేకుండా నువ్వెందుకు ఎక్కావు? దిగా రైట్ రైట్. నువ్వుండే ఇంత గొడవ ఏంటి? అభిడ్చుకోండి, టికెట్లు ఇవ్వండి. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి. ఇదిగోనయ్యా బల్బు, ఇదన్నా కొంతకాలం ఉంచుతావా, రాత్రిగా పగల కొడతావా? అంత కరెక్ట్ గా ఎలా చెప్తారు సార్? రోజు ఉండే బ్రేకింగ్ ఇది. నేనేమన్నా కొత్త విషయం చెప్పానా? ఎలా చెప్పమంటారు సార్? మనుషులు 60,000 బతుకుతలేదు, ఏమన్నా అంటున్నా సార్? అక్కడ ఉన్నట్టుంటాను. ఏమంటావు? అదే ఎప్పుడు వెలుగుతో ఎప్పుడు మాడిపోతే ఎలా చెప్పగలను సార్? అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది. సరే గాని రోజుకో బలుపు ఎందుకు బయటపోతుందంట? చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పను. ఏంటి ఆ మాట ఎదురు చెప్పు. హై వోల్టేజ్ ప్రాబ్లం సార్. ఆ మాట మెల్లగా కూడా చెప్పతాయా? హై వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి, ఫ్యూజ్ పోవాలి, కానీ బల్బు ఎందుకు పోతుంది? అంటే కృష్ణాష్టమి రోజు ఉట్టు పగలు కొట్టినట్టు నేనే పగలు కొట్టేస్తున్నాను అంటారు. అది కాదయ్యా, నువ్వు కాకపోతే ఇంకో 200 కిలోమీటర్ స్పీడ్ తో దూసుకెళ్ళిపోతా. దేవుడా దేవుడా దేవుడా, హెడ్లైట్ కూడా పోయింది. కళ్ళు మూసుకుంటే రవి చూస్తున్నావా? బంగారం లాంటి షకీలాని గుర్తించావు? షకీలా? ఎస్, నా కారు పేరు షకీలా. సార్ సారీ సార్. సార్ ఫస్ట్ మీరు టెన్షన్ ఫీల్ అవ్వకండి. టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటావా? తప్పు చేసింది నువ్వు, రాంగ్ సైడ్ లో వచ్చావు. అది కాదు సార్. సార్ మీరు స్పీడ్ గా వచ్చారు, మేము స్పీడ్ గా వచ్చాం, ఇద్దరం గుద్దుకున్నాం. అయ్యింది ఏదో అయిపోయింది. ఎందుకు సార్ దీని ఇంత పెద్ద మ్యాటర్ చేస్తారు? సార్ మీ కారు డ్యామేజ్ అయింది, మా కారు డ్యామేజ్ అయింది. అవును సార్. సార్ మీరు కోపట్ట మనసు కొంచెం కూల్ గా ఆలోచించండి సార్, ప్లీజ్ సార్. నీతో నాకు మాట్లాడాయా? ఇప్పుడే పోలీసులు పిలుస్తాను, ఫోన్ చేసి. అయ్ బాబోయ్. హలో పోలీస్ స్టేషన్. సార్ ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా పోలీసులు? వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు నొక్కేస్తారు, నా దగ్గర డబ్బులు నొక్కేస్తారు. సార్ నా మాట ఏనండి సార్, మన ఇద్దరం కలిసి ఒక అండర్స్టాండింగ్ వద్దాం సార్. నీతో నాకు అండర్స్టాండింగ్ ఏంటయ్యా? అండర్స్టాండింగ్ నీతో నాకు అండర్స్టాండింగ్ ఏంటి? ఈ పోలీసులు ఒకళ్ళు 100 నెంబర్లు ఇస్తారు, ఒకటి గెలిచావదు. రిలాక్స్ అవ్వండి గురువు గారు, ముందు పెగ్గు కొట్టండి. నేను ఎవరయ్యా? సార్ పర్వాలేదు సార్, తాగండి సార్. ఫ్రెండ్షిప్ లోనే రకరకాలుగా మొదలవుతాయి. మన ఫ్రెండ్షిప్ ఈ యాక్సిడెంట్ ద్వారా మొదలైంది అనుకుందాం. సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్, తర్వాత మేము ఏం చేయాలో డిసైడ్ చేద్దరు గానీ. తీసుకోండి సార్. థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు సార్? నో థ్యాంక్స్. ఇన్నాళ్ళ నా లైఫ్ కెరీర్ లో నీలాంటి ఆణిముత్యాన్ని నేను ఇంతవరకు చూడలేదయ్యా. మిమ్మల్ని మీట్ అయినందుకు నా మనసు పొంగిపోతుందయ్యా. గ్లాడ్ టు మీట్ యు. ఐ లవ్ యూ సార్. ఐ కూడా లవ్ యూ సార్. సార్ మీరు ఇంకో పెక్క తాగండి సార్, లేకపోతే ఇంకో పెగ్గ మీకు. ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఎస్, అబ్బా హియర్ ఇట్ ఈస్. హలో పోలీస్ స్టేషన్ అండి. ఇక్కడ ఒకడు బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి నా కారు గుద్దేశాడు సార్. వెంటనే వచ్చేస్తున్నారా? వచ్చేయండి సార్, మేము ఇక్కడ బైపాస్ రోడ్ ఎంట్రన్స్ లో ఉన్నామండి. ఓకే సార్, నేను ఎక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్. వచ్చాండి, కుళ్ళా పొడిసేయండి. యువర్ బిల్ సార్. దొరికేసేవరా, పరిస్థితి మర్చిపోయాను. అయ్య బాబాయ్, దెబ్బైపోయాను రా. నేను కూడా పర్స్ తీసుకురావడం మర్చిపోయాను రా. అవును మరి, నువ్వు తెస్తే అందులో డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి. మహా అయితే లాటరీ టికెట్ లాండ్రీ బిల్లు ఉంటాయి, అంతే కదా? ఊరుకురా. 450 రూపాయలు బిల్లు అయింది. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడికి ఐడియా రా. ఉన్నానండి. నమస్తే సార్. సారీ సార్, ఆ రోజు జరిగింది మీరు ఇంకా మర్చిపోలేదు అనుకుంటాను. నేను తప్పు చేసి మిమ్మల్ని ఇరికించాను సార్, దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్. సార్ ఆ రోజు నేను చేసిన తప్పుకి శిక్షగా ఈ రోజు మీ బిల్ నేను పే చేస్తాను సార్. నా బిల్లు పే చేయడానికి నువ్వెవడివి? అమ్ము, నీతో మాట్లాడితేనే డేంజర్. ఏంటి సార్ ఇది? తప్పులు చేయడం మానవ సహజం. తప్పు ఒప్పుకున్నప్పుడు మనసుని ఏ మనిషి అయినా క్షమించాలి సార్. నన్ను క్షమించండి సార్, మీ బిల్ నన్ను పే చేయనివ్వండి సార్, ప్లీజ్ సార్. వద్దు బాబు వద్దు, నేనే ముష్టోడు కాదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. నా బిల్లు నేనే ఇచ్చుకుంటాను. ఒకవేళ డబ్బులు లేకపోతే ఇదే హోటల్లో పిండి రుబ్బుకుంటాను, కానీ నీ దగ్గర మాత్రం పైసా తీసుకోను. వెళ్ళు వెళ్ళు. సారీ సార్, నేను వస్తాను సార్. పదరా, మనసున్న మనుషులే లేరు. దొంగ వెతవు, ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. బిల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఏదో తిరకాసు పెట్టి మోసం చేస్తారు. ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా వ్యవహరించాలి, తెలిసిందా? సార్ ఏంటి? బిల్ నేను పే చేస్తున్నాను. వద్దు, నేను పే చేస్తాను, నువ్వు వెళ్ళు. ఓకే,
బిల్లు ఆయన ఇస్తారంటండి. ఓకే. వస్తానని. వీడు వస్తాడని తెలిస్తే ఇంకో బిర్యానీ తినేవాని కదరా. నేను ఇంటికి పాస్లెట్కి వెళ్ళి పెద్ద పెద్ద మునగాళ్ళం చూసాం. ఏటే ఇది 2 ఫ్రూట్ సలాడ్లు తిన్నాము, 500 రూపాయలు బిల్లా? మీ బిల్లు 50 రూపీసే సార్. పక్క టేబుల్ బిల్లు కూడా మీరే ఇస్తాన్నారు కదా, రెండు కలిపి 500 రూపీస్. సిగరెటా? ఎస్. 3 సారీ. రేయ్, ఇటు వస్తున్నాడు. టికెట్. చెప్తాను రా. ఓసిగా ట్రైన్ ఎక్కి చేపల పులుసులకి బిడిలకి లుక్కులు ఇస్తావా? సారీ సార్, బతుకు తెరువు కోసం హైదరాబాద్ పెడుతున్నాను, కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్. నోర్మే, పని పాటలేని కదవ్వే. చేతిలో పైపు, ఒంటికో కోటు, ఇంగ్లీష్ బుక్స్. సంపేతండ్రి రే, ప్లేస్ లేదు ఏం లేదు, గోడ కుర్చేసి కూర్చో. బాబు, ప్యాంటు కుట్టాలి, ఎంత తీసుకుంటావు? 150 రూపాయలు అవుద్ది. తొక్కలో ప్యాంటు కుట్టడానికి 150 రూపాయల? మరి అన్యాయం బాబు. ఎప్పుడైనా ప్యాంట్ కుట్టించుకున్న మొహమేనా ఇది? నువ్వురా, నేను మాడతాను. హాఫ్ ప్యాంట్ కుడతానికి ఏం తీసుకుంటావు? 50 రూపాయలు. అయితే హాఫ్ ప్యాంటే కుట్టు, కొంచెం పొడిగెట్టు. ఎంత? ఎక్కడ దాకా? అరికాల దాకా. పొడుగు తగ్గిందంటే సంపేస్తాను. హే, చిలకా గోరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారో. దేనికైనా పెట్టి పుట్టాలి. నీకు అలా తినిపించాలి, అంతే కదా? దా. తిను. ఏంటండి ఇది? లేకపోతే ఏంటే, తెల్ల దొరల్లా వాళ్ళు కార్న్ఫ్లేక్స్ మిల్క్ స్పూన్ తో తింటుంటే నువ్వు వాతలు పెట్టుకోవడం దేనికి? నువ్వు తినేది ఇలాగే ఉంటుంది. మరి గేదెలు స్పూన్ తో తినలేవుగా. దొరికిందొక దద్దు. నందు, నందు, ఏంటండి? నేనేం చెప్పాను? నేను బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి, అవునా? సారీ మర్చిపోయానండి. మరి ముందు అక్కడికి వెళ్ళు. రండి. ఇది పెళ్ళం అంటే. నువ్వు ఎదురొస్తావా? వచ్చి తగలాడు. రండి. వెళ్ళొస్తా. వెళ్ళొస్తాను కాదండి, బాయ్ అని చెప్పాలి. బాయ్. ఓ నాయనో, ఇదేం మనిషి? ఇక్కడ పడుకోబెట్టండి. మెల్లిగా మెల్లిగా. అమ్మా, అమ్మా. అయ్యో, ఏమైందండి? సార్ చక్కగా రోడ్డు పక్క నుంచే వెళ్తున్నారమ్మా. ఒక ఆటో ఓడు రయ్యను వచ్చి గుద్దేశాడు. అయ్యో. బయలుదేరి అప్పుడు ఎవరు ఎదురొచ్చారో ఏంటో. ఏంట్రా ఈరోజు ఒక్కడ కూడా రావట్లేదు? అదేరా నేను ఆలోచిస్తున్నాను. కదా? అంత లేదమ్మా. పందిమా ఎంత? 5000. ఓకే, డన్. డన్. టిక్కు టకుం టిక్కు టకుం టిక్కు టకుం. సార్ ఏంటి? ఏమీ లేదు సార్, మేము ఇద్దరం చిన్న పందెం వేసుకున్నాం సార్. ఇద్దరులో ఎవరు కరెక్టో మీరే చెప్పాలి. వద్దు బాబు, మీతో మాట్లాడితేనే బుక్ అయిపోతాము. వేరెవరన్నా చూసుకో. వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్, పందెం మీతోనైతేనే కుదురుతుంది. నాతోనా? అవును సార్, మీ ఒంటి మీద పైనాపిల్ సైజ్ అంత పుట్టుమచ్చ ఉందని నేను కాదు నీడు పందెం వేసుకున్నాం సార్. పందెం ఎంతో తెలుసా సార్? 5000 సార్. నా ఒంటి మీద మచ్చ ఉందని నువ్వెలా చెప్పగలిగావయ్యా? నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్. ముఖం చూసి ఒంటి మీద ఎక్కడ పుట్టుమచ్చలో ఈజీగా చెప్పగలం. ఓ, పందెం ఎంత కాశావు? 5000 సార్. నా ఒంటి మీద అసలు మచ్చే లేదు. ఉందని వీడు 5000 పందెం కాశాడు.
ఇన్నాళ్లకు దొరికాడు. ఈ రోజు వీడు 5,000. పైన పిల్లంత మచ్చ నా ఒంటి మీద. షూర్ పక్క చూసుకో చూసుకో చూసుకో. ఉందా? లేదండి. ఉందా? లేదండి. ఇక్కడ లేదేంటి? హలో, నా ఒంటి మీద మచ్చ ఉందా? లేదు. లేదు కదా? మేడం, నా ఒంటి మీద మచ్చ ఏమన్నా ఉందా? లేదు. థ్యాంక్ యూ. ఎక్కడరా మచ్చ? లోపల తొడ మీద ఉండుంటదే. తొడ మీదనా? బాడీ అయిపోయింది, తొడకొచ్చావా? శృతి శృతి. అందరూ చూడండి, నా ఒంటి మీద పైనాపిల్ అంత మచ్చుందేమో. ఉందా? లేదు. ఉందా? లేదే. ఆ డింగ్ టక డింగ్ టక డింగ్ ఉందా? లేదండి. జింగ్ 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 జింగ్. చూశారు కదా? ఉందా? ఇంకా చూస్తావేంట్రా? 5,000 వసూలు చేయి. ఏంటి వసూలు చేసేది? నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో నిలబెడతానని పందెం కట్టాడు, గెలిచాడు. నీకు అసలు బుద్ధి ఉందా? ఎవరికైనా పైనాపిల్ సైజ్ పుట్టుమచ్చు ఉంటుందా? వాడు చూపించమనగానే ఇక్కడ చూసుకో, ఇక్కడ చూసుకో, యాదవ ఫోజులు ఒకటి. ఇదిగో. అయ్య బాబోయ్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా. ఇక్కడే ఎక్కడో తినేసి వెళ్ళిపోదాం. లేదురా, ఇంట్లో నా గురించి నందిని వెయిట్ చేస్తుంది. నేను తినందే తను తిందో. ఈ రోజుల్లో మొగుడు బుర్ర తినే పెళ్ళాలన్నారు కానీ బువ్వ తినకుండా ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా? నిజంరా, నేను తిని మిగిల్చిందే తను తింటుంది. అలాగే అలవాటు చేసుకుంది. నా పెళ్ళం ఇంకా బెటర్. అది తినగా మిగిలింది నేను తినాలి. సరే సరే, నువ్వు బయలుదేరు. మేము ఎక్కడే ఏదో ఒకటి తినేసి ఇంటికి వెళ్తాం. రే, మీరు రండిరా, ముగ్గురు కలిసి మా ఇంట్లో తృప్తిగా పోంచేద్దాం. వద్దురా, ఇంత అర్ధరాత్రి ఆమె డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఏం పర్వాలేదు, వచ్చిన అతిథుల్ని మర్యాద చేయడంలో మా ఆవిడ ఫస్ట్. సరే, సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా? అలాంటి ప్రాబ్లం ఏమి లేదు. మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది. ఒకవేళ లేకపోతే 2 నిమిషాల్లో రెడీ చేస్తుంది. 2 నిమిషాల్లోనా? వచ్చి చూడండి రా, రండి. ఇప్పుడు ఏదో 2 స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా. నందు, నందిని. ఏంటండి ఒక టైము పద్ధతి లేకుండా అర్ధరాత్రులు వస్తారు? భోజనమేగా డైనింగ్ టేబుల్ మీద ఉంది, రోజుల్లాగే మీరే పెట్టుకుని తినండి. ఓ, అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుందిరా, మనం వడ్డించుకుందాం. ఓకే, కమ్. రండి, ప్లేట్ తీసుకో. నువ్వు కూడా తీసుకో. యా, రండి, తీసుకో. రైస్. ఓ, ఇది సరిపోద్ది. ఏమండి, చికెన్ బాగుందని మొత్తం నేనే లాగించేశాను. ఈ ఒక్క రోజు మిగిలిన దాంతో అడ్జస్ట్ చేసుకోండి. ఓకే 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 ఓకే, వేసుకో. అది నెయ్యి కావాలా? వద్దు, ఇదే నెయ్యిలో ఉంది. ఆహా, అది ఏంటది? నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ నిద్రపోదు. ఏమండి, అన్నం కొంచెమే ఉంది, ఏం మిగిల్చకండి. కుక్కకి ముందే వేసేసాను. ఏవండి, మీరొక్కరే వచ్చారు కదా, ఫ్రెండ్ గిండెని ఏ తలమార్చిన వాడిని తీసుకురాలేదుగా? ముఖ్యంగా ఆ బొండాంగాడు, అదే రమేష్, రాలేదు కదా? ఊరే, నీ నందిని కంటే నా పెళ్ళమే బెటర్ రా. తన్న తిట్టిన సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజనం పెడుతుందిరా. చేయి కొడుకుంటావా? వద్దులే, వాటర్ వేస్ట్. బాబు అశోక్, ఏంటమ్మా? ఇక్కడ జరిగిన చరిత్ర మన మధ్యనే ఉండని, బయటికి లీక్ అయితే మన ఇద్దరు స్టేటస్ కి అంత మంచిది కాదు నాయన. ఓకే. ఒరే, మనిషి అని కూడా ఎవడో తినరా. 2 నిమిషాల్లో వంటలంట ఇలాగే ఎడితే.
రేయ్, అక్కడ ఓ వీడియో షాప్ ఉంది కదా అందులో ఒక బండోడు ఉంటాడు వాడిని నేను చెప్పింది నువ్వు ఎట్లా కొడతావో ఏమో 6 నెలల దాకా మళ్ళీ బెడ్ బెంచ్ లేవకూడదు. ఓకే. ఆ. ఒరే ఒరే ఆ కార్ యాక్సిడెంట్ గా లేడు, నిన్ను కొట్టించడానికి ఎవడో రౌడీని సెటప్ చేసి తీసుకొస్తున్నారా? పర్లేదు రాని చూసుకుందాం. రేయ్ బండోడా, నాకు కాజా మీద కాజా తినిపిస్తావురా? ఏరా నేను కొడుతుంటే కూడా పని చేసుకుంటున్నావు. రేయ్ కొడతానికి వచ్చినట్టు కొట్టెళ్ళిపో. అనవసరంగా డిస్టర్బ్ చేసిన టైం వేస్ట్ చేయకు. నాకు చాలా పని ఉంది ఇక్కడ. చూస్తావేరా కుట్టు. నేను ఇంతలా కొడుతున్నావు, నువ్వు మనిషివా పశువా? చీమ కొట్టినట్టు కూడా లేదే. ఏంటి నువ్వు నన్ను కొట్టావా? అవును. ఓహో అలాగా. రేయ్ ఏంట్రా ఇది? వాడు నువ్వు చిత్త గుర్తుంటే చలనం లేకుండా కూర్చున్నావు. నిజంగానే కొట్టాడా? అంటే ఆ సాధువు చెప్పిన మంత్రం ఫలిస్తుందన్నమాట. మంత్రమా? నాకు తెలిసిన సాధువు గారు ఉన్నారు. ఆయన దగ్గర బోల్డ్ అని దివ్యశక్తులు ఉన్నాయి. ఆయనే స్వయంగా నాకు మంత్రం ఉపదేశించారు. ఆ మంత్రం చెప్పిస్తే ఎవరైనా కొట్టినా సరే మనకు అస్సలు నిప్పెట్టదు. ఆ మంత్రం నాకు నేర్పించవా? అబ్బా ఆశ ఊరినే నేర్పించేస్తారండి. నేను సాధువు గారికి 5,000 ఇచ్చి నేర్చుకున్నాను తెలుసా. రేయ్ నీ పని అయిపోయింది, వెళ్ళిపో పో. ఇదిగో ఈ 10,000 తీసుకుని నాకు ఆ మంత్రం నేర్పించవా ప్లీజ్? నేను చాలా అప్పుల్లో ఉన్నాను, వాళ్ళ బాధ భరించలేకపోతున్నాను. ప్లీజ్ 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 ప్లీజ్. సరే నువ్వు బాధల్లో ఉన్నాను నాకు కాబట్టి చెప్తున్నాను. దగ్గర నిన్ను ఎవరన్నా కొట్టారనుకో, వాళ్ళు నేను కొడుతున్నప్పుడు జుంబారే జుంబక జా జుంబక జుంబక జా అని చెప్పాలి. ఎలా చెప్పాలి? జుంబారే జుంబక జా జుంబకు జుంబకు జా. ఇలా పాఠంలో అప్పచెప్పకూడదు. ఒక పాటలో రిధంలా ఇలా ఊగుతూ చెప్పాలి. చెప్పు. జుంబారే జుంబకు జా జుంబకు జుంబకు జా. పద బయట ఆవిడ మీద టెస్ట్ చేద్దాం. సిగరెట్ ప్యాకెట్ ఇదిగోండి సార్. ఇదిగో. ఆ ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా, ఆయన ఆపి లాగా ఒకటి పీకు. అప్పుడు ఆయన నేనేం చేస్తాడు? తిరిగి కొడతాడు. అయినా సరే నీకు నెప్పెడతావు. అలాగే అప్పులో చిన్న కొట్టే నీకు నెప్పెడతా అనమాట. కావాలంటే వెళ్ళి టెస్ట్ చేసి చూసుకో. సరే. భాగ్యం వసే భాగ్యం వసే నా దౌర్భాగ్యం. వస్తున్నానండి. వటి చేతులతో ఊపుకుండా రాకుండా ఒక చొక్క కాఫీ పట్టరా. అలాగే. తీసుకోండి. ఇదేమిటే కాఫీ కప్ ఇవ్వకుండా ఖాళీ కప్ ఇచ్చావు? మీరే కదండి చుక్క కాఫీ పట్టరా అన్నారు, అందుకని చుక్కే తెచ్చాను. నీ అమ్మ కడుపు మాడ. ఏదో మాట వరుస కంటే ఇంకదే చేస్తావా? చుక్కంటే చుక్కే కాదు, కప్పు నిండా తెచ్చి చావు. అలాగే. చావంటే చచ్చావు. కాఫీ పట్టరా. అబ్బా ఎందుకా కంగారు? నెమ్మదిగా చూసి నడవచ్చు కదా. అదేమిటా నత్తనడక? మీరేగా చూస్తూ మెల్లగా నడవమన్నారు. మెల్లగా అంటే నీ ఆ దేవుడు నీకు 6 అడుగులు బాడీతో పాటు ఆ రంగంలో బ్రెయిన్ కూడా ఇచ్చుంటే బాగున్నే. వెళ్ళి తొందర కాఫీ పట్టరా. అలాగే. ఇంతకీ అమ్మాయి ఎక్కడా? సావిత్రి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నువ్వు తెలిసి చాలా పెద్ద తప్పు చేసావు. నువ్వు కొవ్వుతో విసిరింది పువ్వుని కాదు, నా లవ్వునే. ఇంకా ఎక్కువ మాట్లాడమంటే నిన్ను కూడా బయటకు విసిరేస్తాను. అంత తేలిగ్గా విసిరేస్తానే మనం లైట్ వెయిట్ కాదు, హెవీ వెయిట్. నువ్వు మొయ్యలేవులే. అసలు నా రూమ్ లోకి ఎందుకు వచ్చా? మెల్లిగా నీ మనసులోకి వచ్చేద్దామని. నువ్వేం చేసినా నేను నిన్ను ప్రేమించను, పెళ్లి చేసుకోను. అయితే నువ్వు పెళ్లి చేసుకో, నేను ప్రేమిస్తాలే. వాణ్ణి చేసుకో. సరే ఎవరిని చేసుకుంటావు? ఎవరిని చేసుకోను. అంటే జీవితాంతం జైలెంతలా ఉండిపోతావా? అవును. నేను మాత్రం వాజ్పేయిలా ఉండడానికి కష్టం. ఉండలేకపోతే ఎవరో ఒకరిని చేసుకో, నన్ను మాత్రం విసిగించుకో. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. మామయ్య చిన్నప్పుడేమో ఇదే నీ పెళ్ళం అన్నావు. ఇప్పుడు దీని పెళ్లి వచ్చాక నన్ను పట్టించుకోవా? ఏం చెప్పమంటావురా? చిన్నప్పుడు ఎర్రగా యాపిల్ పండులో ఉండేవాడు, ఇప్పుడు నల్లగా నేరేడు పండులో అయిపోయావు.
బహుశా మీ ఇద్దరికి మ్యాచ్ కుదరదేమో. ఇప్పుడు మ్యాచింగ్ పెద్ద పేసన కాదులే. అన్నట్టు నేరేడు పళ్ళంటే గుర్తొచ్చాయి. ఇంట్లో ఉన్నాయి, తెస్తాను. తిందువు గాని పండు. కర్మ ఇదిగా అదిగో వస్తుంది. త్వరగా బండి స్టార్ట్ చేసి ఫాలో చేద్దాం. ఈ రోజే ఫాలో అవడం ఎందుకు? ఆ అమ్మాయి ఇల్లు ఇదే అని కన్ఫర్మ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ బ్యాంక్. ఎయిర్ ఫ్రీ. అమ్మాయి ఇస్తుంది. యా అమ్మాయి వెళ్ళిపోతుంది, ఫాలో అవ్వు. ఫాలో అవడం సరే, అమ్మాయిని ఎలా పరిచయం చేసుకోవాలో తెలియట్లేదు. ముందు ఫాలో అయితే దేవుడే ఏదో ఒక ఛాన్స్ ఇప్పిస్తాడు. ఎల్లవయ్యా బాబు. అక్కడ చూడు. సావిత్రి బండిలో గాలిపోయిందా? నీకెలా తెలుసు? నువ్వు నడిచేస్తుంటే డౌట్ వచ్చింది. నేను ట్రాస్ చేస్తా. అక్కర్లేదు, నేను ఆటోలో వెళ్తాను. అచ్చి బాబోయ్, ఎవడో నడిపితే ఆటో ఎక్కుతావు కానీ సొంత భావం నేను నడిపితే బండి ఎక్కువ. ఎక్కను. మరి అంత డైరెక్ట్ గా చెప్పేస్తావేంటి? ఒకసారి ఎక్కొచ్చు కదా. దా, ఎక్కే. Stop it. ఆ దేవుడు నీకు ఛాన్స్ ఇస్తాడు అనుకుంటే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు. ఆడెవడో అమ్మాయిని నడిపిస్తున్నాడు, నువ్వు వెళ్ళాడు 4 పీకు. ఆ అమ్మాయి దృష్టిలో హీరో అయిపోతావు. బ్యూటిఫుల్ గా ఇంట్రడక్షన్ జరుగుతుంది. పీకటం అంటే అంత బాగా. ఎల్లవయ్యా బాబు ఎల్లు పీకాన్ని. నేను డ్రైవ్ చేస్తాను, లేకపోతే దా నువ్వు ఇక్కడికి వచ్చి డ్రైవ్ చేయి, నేను వెనకాల నుంచి పట్టుకుంటానే. ఎవరు నువ్వా? వదిలా. అరే చొక్కా కలిపోతా. ఏంట్రా వదిలేది? పట్టపగలే అమ్మాయి రోడ్డు మీద అల్లరి చేస్తావా? అమ్మాయి ఎవరు? ఏమండి కొట్టే సారీ చెప్పకుండా వెళ్ళిపోతావా? సారీ సారీ అంటే సారీ చెప్పండి మళ్ళీ కొడతారా? చిన్న పిల్లలు చేసి ఆడుకుంటారు, చెప్తారు నీ పని. బంజారా హిల్స్ వస్తావా? ఎక్కండి. హలో, ఐఎమ్ గోపి. మీరు ధైర్యంగా ఉండండి. వాడు మళ్ళీ చుట్టుపక్కల కనిపించడు. చుట్టుపక్కల కనిపించడు, కానీ రోజు మా ఇంట్లో కనిపిస్తాడు. ఇంట్లోనా? అవును, అతను నా బావ. బావా? కలువ పువ్వు లాంటి అమ్మాయికి కర్రి ముద్దు లాంటి బాగుంటాడని ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడు? అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. ఏ వెధవ ఐడియా ఒకటి ఇచ్చావు కదా, ఇప్పుడు చూడు. అనవసరంగా అమ్మాయికి నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడింది. ఏం పడదు. ఎందుకంటే వాళ్ళ బాగుంటే అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండదు. లేకపోతే వాడిని కొడుతుంటే ఎందుకు ఊరుకుంటుంది? ఓ పని, రేపు సారీ చెప్పే వంకతో అమ్మాయితో మాట కలుపు, సెట్ అయిపోతుంది. సరే, ఒక 100 రూపాయలు కోక్ అయిపోయింది, తెచ్చుకుంటాను. మధ్యలో ఇదొకటి, ఇది మాత్రం తప్పదు. తీసుకో. అది కూడా అది అయిపోయి తెచ్చుకుంటాను. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావరా? అసలు ముందు ఆడెవడో తెలిస్తే తర్వాత మనం ఏం చేయాలో తెలుస్తుంది. సావిత్రిని పిల్ల. అమ్మా సావిత్రి. ఏంటన్నా? భావన ఎవరో కొట్టారట, ఎవరమ్మా అతను? ఏమో నాకు తెలీదు. తెలీదా? తెలీదంటే నమ్మేస్తారని నాకు బుర్రలేదనుకుంటున్నావా? ఉందని నువ్వు అనుకుంటున్నావా? అయ్యో బాబోయ్, నాకు ఇది ఉందో లేదో తర్వాత. మీ ఇద్దరికే మధ్యన అది ఉందా లేదా? ఏది? అదే లవ్ ఉందా లేదా? అవును, ఉంది. అతను నా లవర్. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. చాలా. అయ్యో బాబోయ్, చూసావా మామ ఎంత డైరెక్ట్ గా చెప్పేస్తుందో? ఇందాక దాకా తెలియదంది, ఇప్పుడేమో లవర్ అంటుంది. 5 నిమిషాలు అయితే మగుడు అని కూడా అంటుంది. ఏంట్రా, నేను ఉన్నాను కదా. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? నిజమే. ఆహా, ఎంత మంచి వార్త చెప్పావమ్మా. ఏమండి, నోరు తీపి చేసుకోండి. అంటే మీ సావిత్రి నన్ను కాకుండా ఏ రౌండ్ పెళ్లి చేసుకున్నా మీకు హ్యాపీయేనా? ఉండరా, సావిత్రి లవ్ చేసిందంటే అతను ఎవరో కరెక్ట్ పర్సన్ అనమాట. అంటే నేను కరెక్ట్ కాదా? అవ్వ పేరే ముసలమ్మ. చూడమ్మా, అతను ఒకసారి ఇంటికి తీసుకురా, నేను మాట్లాడతాను. తీసురా, నేను కూడా మాట్లాడతాను. సరే. హాయ్. సారీ, కొంచెం లేట్ అయింది. నో ప్రాబ్లం. అప్ప అమ్మాయిలంటేనే ఆమడు దూరం పారిపోయేవాడు ఇప్పుడు అమ్మాయితోనే కలిసి ఇంట్లోకి వెళ్తున్నాడంటే సంథింగ్ రాంగ్. తేల్చేస్తా. ఇదిగో భయ్యా, నువ్వు వెళ్ళు. నాన్న, ఈయన పేరు మర్చిపోయానండి. మీ పేరేంటి?
బా ఈ నాకు తెలుసు సారీ ఈ నాకు తెలుసు. ఎలా ఉన్నారు? ఏంటి అప్పుడు కొట్టు ఇప్పుడు ఎలా ఉందని చూస్తున్నావా? ఆ రోజు శుక్రవారం కాబట్టి సరిపోయింది. అదే ఈ రోజు అయితే తెలుద్దునా. ఈ రోజు శుక్రవారమే. అవునా? వండు నువ్వు ఉండు. రా బాబు కూర్చో. పర్వాలేదండి. ఎంత వినయమో చూసావా? పర్వాలేదు కూర్చో బాబు. కూర్చో. వెళ్ళి అబ్బాయికి ఏదైనా పట్టరా. అలాగే. ఆ, చూడు బాబు, అమ్మాయి నిన్ను ప్రేమించానని చెప్పిందే గాని నీ గురించి ఏం చెప్పలేదు. చెప్పడానికి నాకు తెలిస్తేగా. ఏంటమ్మా? ఏం లేదన్నా, నేను చెప్పడం ఎందుకు, ఆయనే చెప్తారని. అంటే ఎవడ్డో పాడుతున్నా కొట్టిద్దామనా? వండు నువ్వు ఉండు. నువ్వు చెప్పు బాబు. చెప్పడానికి ఏముందండి, ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు. నానమ్మ తాతయ్య దగ్గర పెరుగుతున్నాను. తీసుకో బాబు. తీసుకో. అవును బాబు, మా అమ్మాయి సావిత్రి నువ్వు ఎన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నారు? 3 ఏళ్ళ నుంచి అండి. అంటే మొత్తం 5 ఏళ్ళ నుంచా? అంటే నేను 3 ఏళ్లుగా ప్రేమిస్తున్నానండి. తను ఒప్పించడం కోసం 1 year వెంటపడ్డాను. అంటే అది నా అకౌంట్లోకి వస్తుంది కానీ తన అకౌంట్లోకి రాదు కదండి. ఏంటాడు 1 year ఎంట పడితే లవ్ చేసావా? నేను 15 ఏళ్ళ నుంచి ఎంట పడుతున్నాను. ఆడికంటే 14 ఏళ్ళు సీనియర్ నే, నాకంటే జూనియర్ రాడు. అసలు ఆడికంటే నాకేం తక్కువ? హైట్ ఎక్కువ, వెయిట్ ఎక్కువ, కలర్ ఎక్కువ, వయసు ఎక్కువ. అసలు నాకేం తక్కువ? బుర్ర తక్కువ. ఇప్పుడు ఎందుకురా ఎక్కువలు గోలా? నీకు గోళ్ళనే ఉంటది మాయా, నాకు కడుపు మండిపోతుంది ఇక్కడ. ఐస్ క్రీమ్ తిన్నానా, కడుపు చల్లబడుతుంది. తీసుకోమ్మా. తీసుకో బాబు. ఇవి ఉన్నాయి కదండి. అవి తిన్న తర్వాత ఇది తిను. పర్లేదులే, పార్సిల్ ఎట్టుకెళ్ళి. ఏంటండి మీ మాత్రం గ్యాప్ లేకుండా ఐటెం తెచ్చేస్తుంది? అది మర్యాద రావణ వంశంలో పుట్టింది బాబు. ఓహో. వచ్చిన వాడు తిని తిని పళ్ళు అరిగిపోయినా పొట్ట పగిలిపోయినా సరే అది 1 by 1 అలా తెస్తూనే ఉంటుంది. తినకపోతే ఫీల్ అవుతుంది. బాగా సెన్సిటివ్. అవును, మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? నాకు 3 చెల్లెళ్ళు ఉన్నారండి. వాళ్ళ పెళ్లిని చేసిన తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే మీ చెల్లెల్ని పెళ్లి లేకపోతే నువ్వు సావిత్రి జీవితంలో పెళ్లి చేసుకోవా? నోర్మే, ఏంటో మాటలు? తప్పే ఉంది, అన్ని విషయాలు ఇప్పుడే డీటెయిల్ గా మాట్లాడుకోవాలి. నువ్వేం మాట్లాడక్కర్లేదు, నోరు మూసుకొని కూర్చో. అంటే కాబోయేవాళ్ళు రాగానే మేనలు లోకి అయిపోయాడా? నేను అన్నీ వాకౌట్ చేస్తున్నాను, నన్ను ఎవరు ఆపకండి. ఒరేయ్ పండు, ఇది కూడా తిని వెళ్ళరా. పిల్లకి దారిలో తింటలా. మీ పండు కోపం వచ్చినట్టుంది. చూడు బాబు, చూసి అని చెప్పండి. ఇప్పుడు బైక్ లో ఆ ఇంటికి వచ్చాడే అతనెవరు? ఆ ఇంటికి కాబోయే అల్లుడు. అల్లుడా? మరి కూడా తీసుకెళ్ళిన అమ్మాయి? అతను లవ్వరు. లవ్వరా? ఇంతకే నువ్వెవరు బాబు? ఆ అమ్మాయి మాజీ లవర్నే. అంటే ఇంతకు ముందు అమ్మాయి నిన్ను ప్రేమించిందా? లేదా నేనే అమ్మాయిని లవ్ చేశాను. అవును, ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇంతకీ మీరెవరు? నేను నేను జనాభా లెక్కల ఆఫీసర్ని. ఆల్రెడీ జనాభా ఉండగా ఇంకా లెక్కలేండే మధ్యలేదేటి. ఇదిగో. చల్లరిపోయిందా? గోపి, బయోక్రెడిట్ కార్డు కేక్స్ కొనుక్కోవాలి, డబ్బులు ఇవ్వు. ఏంట్రా డుంబు ఈ టైంలో ఇక్కడ ఉన్నావు? డాన్స్ క్లాస్కి వెళ్ళదా? డబ్బులు ఇస్తే చెప్తా. ఈడొకడు. ఇదిగో నీకోసం పెట్టుకుని తిరుగుతున్నాను, తీసుకో. చెప్పు. ఈ రోజు మా టీచర్ ఇంట్లో పెళ్లి చూపులు, అందుకనే ఈ రోజు మాకు సెలవు. పెళ్లి చూపులా? ఓర్ నాయనోయ్. వీడి టీచర్ ఇంట్లో పెళ్లి చూపులైతే వాడు కంగారు పడి పారిపోతున్నాడేంటి? ఏదో ఉంది. చూడండి బావగారు, మా అబ్బాయికి మీ అమ్మాయి చాలా బాగా నచ్చిందండి. కట్నం మీరు ఎంత ఇచ్చుకుంటే అంత, కానీ పెళ్లి మాత్రం అన్నవరంలోనే జరగాలి. అలాగేనండి, అలాగే చేద్దాం. అబ్బాయి తరపు అమ్మాయి తరపు. అర్థమైంది. ఏమండి, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఒకసారి ఇటు వస్తారా? ఒక్క నిమిషం రండి. ఎవరతను? ఏమోనండి. చెప్పండి, ఏంటి విషయం? ఆ అమ్మాయిని మీరు చూసారా? చూశాను, లక్షణంగా ఉంది. దగ్గర గుడ్డే, క్యారెక్టర్ బ్యాడ్. నిజమా? ఓక్ మీద ఒట్టే చెప్తున్నా. ఆ అమ్మాయికి ఆల్రెడీ 3 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. 3 అంటే 4 ఒకటి చచ్చిపోయాడు కదా. 4 కదా, వారానికి ఒకరు చొప్పున 4 4 వారాలు తిరుగుతుంటుంది. అలాగా? అలాగే చెప్తా. ఆయన వర్కౌట్ చేద్దాం దా. పదా. పెళ్లి కొడుకు గురించి మీరు ఎంక్వైరీ చేశారా? చేశామండి. అబ్బాయి MA, MPhil, PhD కూడా. హెచ్ఐవి కూడా. హెచ్ఐవి అంటే ఎయిడ్స్ కదండి. అక్షరాల అదే. పెళ్లి కొడుకు ఎయిడ్సా? మాకు తెలుసుంది. అవునో కదా, మీరే పెళ్లి కొడుకు అనుకోండి. అయితే ఖచ్చితంగా కనుక్కుంటాం. సాక్షాత్ బ్రహ్మదేవుడి దిగి వచ్చిన ఈ పెళ్లి జరగదు. అవును. ఏంటండి పెళ్లి చూపులు పెట్టుకుని బయటికి వెళ్ళారే? పెళ్లి చూపులు నాకు కాదండి, మా బంధువుల అమ్మాయికి. ఈ ఊర్లో ఎవరు లేకపోతే మా ఇంట్లో అరేంజ్ చేశారు. వద్దనుకుంటే ఇష్టం లేదని చెప్పాలి కానీ నా కొడుకు ఎయిడ్స్ ఉందంటావా? బంగారం లాంటి మా అమ్మాయికి 4 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని, ఇష్టం వచ్చినట్టు తిరుగుతుందని, తల పొగరని నిందలు వేస్తారా? మేమే నిందలు వేయడం లేదండి, ఉన్న నిజాలే చెప్తున్నా. నిజాలే చెప్తున్నాం.
మీరందరూ కాసేపు మాట్లాడుకుని ఉంటే అసలు నిజం నేను చెప్తాను. ఎస్. చూడండి, మీ అబ్బాయికి ఎయిడ్స్ అని చెప్పింది, మీ అమ్మాయికి 4 బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పింది మేమే. అలా చెప్పింది ఈ నిశ్చితార్థం చెడగొట్టాలని కాదు, మీకు ఒకరి మీద ఒకరికి ఎంత నమ్మకం ఉందో తెలుసుకుందామని. మేమేదో అబద్ధాలు చెప్తే నమ్మేసి తాంబూలాలు తీసుకోవడం మానేసి తన్నుకోవడానికి సిద్ధపడిపోయారు. చూడండి, ప్రేమకైనా పెళ్లికైనా దేనికైనా కావాల్సింది నమ్మకం. నమ్మకం నమ్మకం నమ్మకం. కొంచెం ఓవర్ అవుతుంది. జరిగింది మర్చిపోయి హ్యాపీగా తాంబూలాలు తీసేసుకోండి. గుడ్ లక్. వెళ్దామా? వస్తామండి, బయలుదేరతాం. బాగా మేనేజ్ చేశారు. హలో, నిజం చెప్పండి, ఆ అబద్ధాలని మీరు ఎందుకు ఆడారు? ఇప్పుడు నీకు నిజం చెప్పాను అనుకో, వాళ్ళకి చెప్పిన అబద్ధం నిజమని నీకు తెలిసిపోతుంది. ఇది నిజం. పదా. ఇది బాగా మేనేజ్ చేసేవారు. రే గోపి, గోపి. ఏంటి తాతయ్య? టైం అవుతోంది, ఆఫీస్కి వెళ్ళవా? వెళ్ళాలని లేదు. ఏమైంది? మనసు బాగోలేదు. ఏ? ఆ ముగ్గురిని ఎలా వదిలించుకోవాలో తెలియక పిచ్చెక్కుతుంది. అమ్మాయిలంతా మందులాంటోళ్ళు. తగిలించుకోవటం చాలా ఈజీ, వదిలించుకోవటం చాలా కష్టం. అలాగే ఉందిలే నా పరిస్థితి. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏం చేద్దామో ఆలోచిద్దాం అంటాను. అయితే ఒక పని చేయి, ఆఫీస్కి ఫోన్ చేసి నాకు ఒంట్లో బాగోలేదు రావట్లేదని చెప్పేసి. ఓకే. హలో హలో, ఎవరు మాట్లాడేది? నేను సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాను. నమస్తే సార్. సార్ మీరు అక్కడ ఎందుకున్నారు సార్? ఆకస్మిక తనిఖీ కోసం వచ్చాను గానీ ఇంతకీ నువ్వెవరు మాట్లాడేది? నేను సార్, ఆఫీసులో పనిచేసే గోపి తాతాయనే. ఓహో, ఏమిటి విషయం? సార్, మా వాడికి కొంచెం ఒంట్లో బాగాలేదు, అందుకని వాళ్ళ ఆఫీస్కి రాలేడు. సార్ మీరు కూడా మేనేజర్కి ఒక మాట చెప్పండి సార్. సర్లే, మేనేజర్తో నేను చెప్తాలే. థ్యాంక్ యూ సార్. జై జన్మభూమి. తాతయ్య, ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పావా? డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడుకి చెప్పావు. చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం ఏంటి? ఆయన మా ఆఫీస్లో ఎందుకుంటాడు? ఆకస్మిక తనిఖీకి వచ్చారా? కోకు తాగావా? లేదే ఇంకా. అందుకే ఎవరితో మాట్లాడావో తెలియట్లేదు నీకు. లైక్ చేయడేంటిడు? ఇప్పుడు కోక్ తాగాలి. హాయ్, ఎక్కడికి? సూపర్ మార్కెట్ కా? అవును. 5 లీటర్స్ కోక్ తీసుకురా. అయిపోయింది. అప్, నా పని నేనే చేసుకుంటాను. ఆ పనికి తప్ప ఇంక దేనికి పనికిరారు. అబ్బా, ఈ ఫోన్ లో చంపేస్తున్నా. హలో హలో, గోపి గారు ఉన్నారా అండి? ఆయన గుంట్లో బాగలేదండి, ఈ రోజు లీవ్ పెట్టారు. ఒంట్లో బాగాలేదా? హలో హలో, నేను సావిత్రిని మాట్లాడుతున్నాను. నేను ఎంఎస్ ని వింటున్నాను. గోపికి ఫోన్ ఇస్తారా? మాట్లాడాలి ప్లీజ్. వాడు మాట్లాడే స్థితిలో లేడమ్మా. ఏ, ఏమైంది? వాడికి నిజంగా హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగాలేదా? గోపి, గోపి. ఎక్కడ రోగి, ఎక్కడ పేషెంట్? ఏంటమ్మా ఇలా వచ్చావు? ఈయన ఐఎమ్ డాక్టర్ ఏకలింగం ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ లండన్. మరి ఎక్కడేం చేస్తున్నారు? అదే తెలియట్లా. ఓహో, గోపికి హెల్త్ బాగాలెట్ట కదా, ఎక్కడున్నారు? డాక్టర్ చూపించేంత సీరియస్ ప్రాబ్లం ఏం కాదమ్మా. ఏదైనా ప్రాబ్లమే కదండి, ఎక్కడున్నారు? ఈ గదిలో ఉన్నాడు. రండి డాక్టర్. మీరు పదండి. మందు కొట్టినవాడు పడిపోవాలి, మందు ఇచ్చేవాడు పడిపోకూడదు. ఓహో, వెళ్ళు. ఓకే ఓకే. ఏంటి భావన ఇదంతా? ఆఫీస్ కి ఫోన్ చేస్తే హెల్త్ బాగాలేదని చెప్పారు, అందుకనే తీసుకొచ్చాను. నేను బాగానే ఉన్నాను. అది చెప్పాల్సింది నేను. ఇదేంటిది? గుండె ల్యాప్టాప్ ల్యాప్టాప్ అని కొట్టుకోకుండా టిక్ 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 అని కొట్టుకుంటుంది. పెట్టింది వాచ్ మీద, గుండె మీద కాదు. బెల్. ఓహో, బెల్లా. నేను వెళ్ళి చూసొస్తాను, నువ్వు చూడు. సరే, చొక్కా ఎత్తండి. ఏంటమ్మా, నువ్వు కూడా డాక్టర్ని తీసుకొచ్చావా? అంటే వేరే డాక్టర్ ఎవరైనా తీసుకొచ్చారా? నేనే తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఓహో, అది సరే, గోపి ఎక్కడున్నాడు? బాత్రూమ్ లో ఉన్నాడమ్మా, మీరు వెళ్ళి రూమ్ లో కూర్చోండి. అలాగే. సార్, ఆ రూమ్ లో కూర్చోండి. ఏమన్నా చెప్పాలంటే పెద్దగా అరవకండి. ఏ ఇంజెక్షన్ నేను చేసుకోవాల్సి వస్తుంది. ఆ గదిలో కూర్చోండి. వెళ్ళండి, పదమ్మా, వెళ్ళండి వెళ్ళండి. తలుపు తీసుకోండి, తలుపు. ఏంటి తాతయ్య, ఎవరు వచ్చారు? అబ్బా, ఎక్కడికి వెళ్తున్నాడు? చెకప్ ఇంకా పూర్తి కాలేదు. బాత్రూమ్కి వస్తానయ్యా. ఓహో, మోషన్ సార్. అవును, ఆడికి. ఏంటి గోపి, హెల్త్ బాగాలేదట, ఏమైంది? మెల్లగా మాట్లాడమ్మా, ఆయనకి ఏమైందో నేను చెప్తాను కదా, చెక్ చేసి చిటికలు. ఏంటి సావిత్రి అడవడంతా? అది
బాత్రూమ్ కు వెళ్ళాను ఇంకా రాలేదేంటి? కొంప తీసిన ఇంజక్షన్ చేస్తాను భయపడి ఉంటాడు. వెళ్ళి పిలుద్దాం పదండి. బాగుండదేమో. డాక్టర్ కి పని లేకపోతే పేషెంట్ అయిపోతాడు. అయితే నన్ను చెక్ చేయి. వెరీ గుడ్. కొండనాలకు చూపించు బాబు. ఉండు మందేస్తాను. అబ్బాయి వద్దండి, ఉన్నాళ్ళకి పోతుంది. పల్స్ బానే కొట్టుకుంటుంది. బలానికి ఏమైనా మందులు వాడుతున్నారా? మందులు కాదు, రోజు ఈ మందు వాడుతున్నా. వెరైటీగా ఈవేళ ఇంజక్షన్ చేయించు. ఇంజక్షన్ దేనికి? ఏమైంది? మీ తాతయ్య అలా అరిచారు? కొంచెం మెల్లగా అరవమని చెప్పొస్తాను. మీరుండండి, నేను వెళ్ళి చెప్పొస్తాను. మీరు ఇప్పుడు ఇంకా ఏంటి తాతయ్య అలా అరిచావు? ఇంజక్షన్ చేసా. ఇంజక్షన్ చేసినట్లేదు, గుణపంతో పొడిచినట్టుంది. సరే సరే, వంటింట్లోకి వెళ్ళి కాపుడు పెట్టుకో. వెరీ గుడ్. నాకు రాని ఐడియా మీకు వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంది? మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏం పర్వాలేదు, నేను ఉన్నా కదా. అబ్బాయి వద్దండి, పర్లేదు. ఏం పర్వాలేదు. డాక్టర్ దగ్గర పేషెంట్ మొహమాట పడకూడదు. ఇగో చొక్కా ఎత్తండి. ఎస్. అమ్మా, ఏమేం తాతయ్య అలా అరిచారు? ఏదో చెప్పుకోలేని బాధ. అలాగా, నేను చెక్ చేస్తాను. డోంట్ వర్రీ. ఎక్కడ బాధ? ఎక్కడో చెప్పుకోలేని చోటు. ఓహో అలాగా, మంచి ట్రీట్మెంట్ ఇస్తాను. దెబ్బకు పోతుంది. ఏంటి ప్రాణమా? కాదు, బాధ. ఓహో, మళ్ళీ ఇంజక్షనా? మళ్ళీ అంటే ఇప్పుడు ఎక్కడైనా చేయించుకున్నారా? ఎప్పుడో చేయించుకున్నానమ్మా. తాతయ్య ఏంటి అలా అరిచారు? అక్కడ కూడా ఇంజక్షన్ చేసి ఉంటాడు. అక్కడంటే ఎక్కడ? ఇక్కడ అక్కడే. నాకేం అర్థం అవట్లేదు. కాలేదు కదా, అదే మంచిది. త్వరగా ట్రీట్మెంట్ చేయండి సార్. కన్ఫ్యూజ్ చేయకండి. ఏ మందులు రాయాలి నాకు అర్థం కావట్లేదు. అవును, గోపి ఇంకా రాలేదేంటి? బాత్రూమ్కి వెళ్ళి ఉంటాడు, వస్తాడులే అమ్మా. మీరేం డాక్టర్ టెన్షన్ ఫీల్ అవుతున్నారు? టెన్షన్ మీ గురించి కదయ్యా. అవతల ఒక పేషెంట్ కి ఆపరేషన్ చేసి వచ్చా. నే వెళ్ళి కుట్లు వేయాలి. కొన్ని నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఓకే. మీరు వద్దులే, మీరు కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. టేక్ రెస్ట్. వీడేంట్రా బాబు. పెద్దగా కంగారు పడవలసిన విషయం లేదు. మోషన్స్ ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. ఈ మందులు వాడినా వాడపోయినా పర్వాలేదు. మళ్ళీ ఎక్కడికి? మళ్ళీ బాత్రూమ్కి. ఇదేంటిది? ఇంత పెద్ద డాక్టర్ ఇక్కడ పెట్టుకుని అన్నిసార్లు వెళ్తాడు? వాళ్ళు అక్కడ ఉన్నంతసేపు అంతే. వాళ్ళెవరు? వాళ్ళు కాదు, ఒళ్ళు ఒంట్లో బాగోనంతసేపు అంతే. మీరు మందులు రాసి ఇచ్చారు కదా, వెళ్ళండి. గోపి వచ్చాక చెప్పి నీ తరపున నేను చెప్తానులే అమ్మా. ఆడికి ఎప్పుడు అవుద్దో ఏంటో అది. అది ఏంటి? మీరు బయలుదేరండి. అది కాదు, వెళ్ళండి అమ్మా, వెళ్ళండి సార్. ఎస్, పర్ఫెక్ట్. ఇదిగో ఇవి. అది మీకు వాడండి. బాడీలో ప్రాబ్లం ఏం లేదు, దేనికో టెన్షన్ పడుతున్నట్టున్నారు. టాబ్లెట్స్ రాసిచ్చాను, వాడితే టెన్షన్ తగ్గిపోతుంది. టాబ్లెట్స్ వాడితే కాదు, మీరు ఇక్కడ నుంచి వెళ్తే తగ్గుతుంది. ఏంటి గోపి? అదే మందులు రాసిచ్చారు కదా, తగ్గిపోతుంది. మీరు వెళ్ళండి. డాక్టర్ గారిని పంపించేసి నీకు తోడుగా ఉంటాను. ఎందుకు? తాతయ్య ఉన్నారుగా, మీరు బయలుదేరండి. బయలుదేరండి. నెట్టకు నాయన, మ్యాన్ హ్యాండిల్ చేయకు, మెల్లగా. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ మై డ్యూటీ యాజ్ డాక్టర్. ఐ హావ్ టు. డాక్టర్, నాకు కొంచెం టెన్షన్ గా ఉంది, కొంచెం అబ్జర్వ్ చేసేయాలండి. నెట్టకు నాయన, మెల్లగా. గోపి, గోపికి హెల్త్ బాలేదని చెప్పారు. అంబులెన్స్ తీసుకొచ్చాను. గోపి ఎక్కడ? బాగుంది గోపిక్ కదమ్మా నాకు. మరి ఆయన ఆఫీస్ లో గోపిక్ అని చెప్పారు. వాళ్ళు పొరపాటు పడ్డారు. బాగుంది నాకే. కావాలంటే చూడు, నడవలేక నడుస్తున్నాను. ఏదన్నా హాస్పిటల్లో జాయిన్ చేసి పుణ్యం కట్టుకో అమ్మా. సరే పదండి. ఓకే. అబ్బా, ఎవరెళ్ళాలో ఎవరుండాలో ఎందుకో. పేల్చండి, వదలండి. నో బీటింగ్, నో టెన్షన్. మొత్తం టెన్షన్ అంతా తగ్గిపోయింది. మీరు బయలుదేరండి. ఓకే కదా? ఓకే. టేక్ కేర్. బై. సిగరెట్ కంటే అమ్మాయికి పడదని చెప్పావు కదా. సిగరెట్ పెట్టితో ఆడుకోవటం కాదు, ఆ అమ్మాయి ఇచ్చే లోపల కొంచెం కాల్చడం ప్రాక్టీస్ చేయి. నువ్వు సిగరెట్ కాల్చడానికి కూడా ప్రాక్టీసా? సిగరెట్ కాల్చడం అంత తేలిక కాదురా, అదొక పెద్ద ఆర్ట్. 24 కళలో ఒక కళ. 64 కదూ, కాల్చు. చూశావా మరి, ఈ దగ్గు నా దగ్గర దగ్గేవు కాబట్టి సరిపోయింది.
ఇదే దగ్గు అమ్మాయి దగ్గర దగ్గేవనుకో నువ్వు ఎల్బోర్డ్ గాడు అని కనిపెట్టేస్తే అదిగో అదిగో వస్తుంది. ఇదిగో గట్టిగా ఒక దమ్ములాగి ఆ అమ్మాయి మొహం మీద ఉఫ్ అని ఊదు, నీ మొహం మీద ఉచ్ అని ఊసి వెళ్ళిపోద్ది. ఒకవేళ ఉయ్యిపోతే నువ్వు నా మొహం మీద ఉయ్. ఎలా ఎలా బాయ్ ప్రీతి. అయినా హాయ్. నువ్వు సిగరెట్ కాలుస్తావా? చాలా ఎక్కువగా పొద్దుటి నుంచి 3 బాలేదని 3 ప్యాకెట్లు ఫినిష్ చేశాను. మరి ఇంతకు ముందెప్పుడు నాకు కాలుస్తూ కనిపించలేదే? అది నేను కాల్చేటప్పుడు నువ్వే నాకు అనిపించలేదు. ఓ నీకు సిగరెట్ అంటే ఇష్టం ఉండదు కదా? నాకు చాలా ఇష్టం. అంత ఇష్టమా? ప్రాణం. నేను మానమన్నా మానవా? దేవుడు వచ్చి చెప్పిన మానం. అయినా ఒకరు చెప్పారా నా అలవాటు నేనెందుకు మానుకోవాలి? నోనో కరెక్టే. నా గురించి నీ అలవాట్లు ఎందుకు మానుకోవాలి? అయినా ప్యాకెట్ మీదే రాస్తారు కదా, సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని. అది తెలుసు కూడా నువ్వు సిగరెట్ స్మోక్ చేస్తున్నావంటే నువ్వేం తెలివి తక్కువ వాడే కాదు కదా. సో మన పెళ్లి తర్వాత కూడా హ్యాపీగా నువ్వు సిగరెట్ కాల్చొచ్చు. ఏంటి హ్యాపీగా కాల్చుకోవచ్చా? అవును, నువ్వంటే నాకు ఇష్టం, నీకు సిగరెట్ అంటే ఇష్టం. సో దాన్ని నేనెందుకు కాదనాలి? బాయ్. నేహ దగ్గర రివర్స్ అయినట్టు ఇక్కడ కూడా రివర్స్ అవ్వదు కదా? 100% అవదో. అమ్మాయిలు ఎవరినైనా ఇష్టపడతారు కానీ తాగుబోతులను ఇష్టపడరు తెలుసా? ఓ మీ బామ్మ ఎలా ఇష్టపడిందనా? పెళ్లికి ముందు దానికి తెలీదు, ఫస్ట్ నైట్ తెలిసింది. యు ప్రొసీడ్. పట్టుకో. అయితే రంగంలో దూకేమంటావా? ఓకే వాహ్ పడుగా. వాసన వస్తుందా? విజయీ భవ. నేను ఇక్కడ దాక్కుంటాను. భావనా భావనా. హాయ్ భావనా, హౌ ఆర్ యూ? ఏంటి తాగొచ్చావా? లేదు, తాగుతూ వచ్చాను. వాసన వస్తుందా? ఇదిగో ఇక్కడ క్వార్టర్ ఉంది, లోపల సోడా ఉందా? అంటే నీకు తాగుడు అలవాటు కూడా ఉందా? పిచ్చి భావన, ఈ కాలంలో లేనిది ఎవరికి? ఫ్రెండ్స్ ని కలిసినప్పుడు తాగుతాను, ఒంటరిగా ఉన్నప్పుడు తాగుతాను, ఆనందం వచ్చినప్పుడు తాగుతాను, విషాదం వచ్చినప్పుడు తాగుతాను. ఆఫీస్ లేనప్పుడు పని లేదని తాగుతాను, ఆఫీస్ ఉన్నప్పుడు పని ఎక్కువైందని తాగుతాను. అంతే, అంతకుమించే పెద్ద కొంచెం. మరి ఈ విషయం నాకెందుకు ఎప్పుడు చెప్పలేదు? నువ్వు అడగలేదుగా, ఇప్పుడు అడుగు చెప్తాను. నీకు తాగుడు అలవాటు ఉందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సోడా ఏంటిది? ఫారెన్ స్కాచ్. మొన్న మధ్య మా అంకుల్ ఫారెన్ నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చారు. నా గిఫ్ట్ గా ఇవి ఉంచండి. చూడండి, రోజుకి 2 పెగ్గులు తాగితే హెల్త్ కి మంచిదని ఎక్కడో చదివాను. సో 2 పెగ్గులు మాత్రమే తాగండి నా కోసం ప్లీజ్. చూడండి, తాగి టైంలో ఇక్కడికి రావడం ఎవరైనా చూసారనుకోండి బాగుండదు. సో తొందరగా ఇంటికి వెళ్ళిపోండి. ఓకే, సారీ, బాయ్. ఒక్క నిమిషం, రేట్ ఎక్కువైనా ఎప్పుడు ఫారెన్ స్కాచే తాగండి. లోకల్ బ్రాండ్స్ వద్దు ప్లీజ్. ఇది వద్దే, వద్దు, హెల్త్ పాడైపోతుంది. సో జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. టేక్ కేర్, బాయ్. ఇప్పుడు ఎక్కింది కిక్కు. రివర్స్ అవదన్నావుగా? రివర్స్ నీకు, ఇవి నాకు. ముచ్చటగా మూడొచ్చొద్దా? రూమ్ నంబర్ 201 లో అంతా సెటప్ చేశాను. నువ్వు వెళ్ళు, సావిత్రికి ఫోన్ చేశాను, వచ్చేస్తా. కనీసం ఇదన్నా వర్కౌట్ అవుతుందంటావా? బీరు నీరైనా నీరు బీరైనా ఇది వర్కౌట్ అయి తీరుతుంది. అలా జరిగి ఒక రోజులనే వదిలినట్టే. వెళ్ళు, వస్తానుండు. ఒరేయ్, పిల్ల బాగుంది కదా అని ప్రొసీడ్ అయిపోతావేమో. యాక్టింగ్ మాత్రమే. ఏంటి కొత్త? నేను చూసుకుంటాలే. ఏంటి చూసుకునేది? మా ముసలాడేం చెప్పలేదా? చెప్పాడు, వస్తున్నా అని చెప్పాడు. ఈ బాబోయ్, ఈడు గనక ఈ అమ్మాయితోటి పోలీసులకు దొరికాడనుకో, ఈడు బ్రతుకు కాళీబాతులు అయిపోతాడు. ప్రతి రూము గాలించాలి. ఎగచండి, ఇవ్వలు పడండి.
గోపి నువ్వా? సార్ మీరా? మీరా? నేనే. ఏమయ్యా, ఇప్పటిదాకా నేను జెంట్లమ్యాన్ అనుకున్నాను. ఇప్పుడు కూడా జెంట్లమేనే సార్. ఏంటి, లాడ్జిలో ఈ అమ్మాయితో చూసాక కూడా నేను జెంట్లమ్యాన్ అనుకోమంటావా? ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయి నా చెల్లెలు సార్. చెల్లి. చెల్లెలా? అవును సార్, నాకు 3 చెల్లెలు అని చెప్పాను కదా సార్, అందులో ఒక చెల్లి. చెల్లెలతో లాడ్జికి ఎందుకు వచ్చావు? కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, అందుకని. పర్సనల్ విషయాలైతే ఇంట్లో మాట్లాడుకోవచ్చుగా. ఇంట్లో మిగిలిన చెల్లెలు ఉంటారు కదా సార్, ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేద్దామని ఇక్కడ తీసుకొచ్చాను. ఓహో, మన విషయం తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు బయలుదేరు. మరి నా డబ్బులు? డబ్బులు ఉంటుంది ఏమిటయ్యా? అది కాలేజ్ ఫీజు కట్టాలంట. ఈ మ్యాటర్ డిస్కషన్ లో ఉండగానే మీరు వచ్చేసారు. తీసుకో. అన్నయ్యా, ట్యూషన్ ఫీజ్? అదొకటి ఉంది కదా, ఎప్పుడు ఏం అడగాలో తెలియదు నీకు. మంచి అన్నయ్య. ఇదిగో, మిగతా ఇద్దరు చెల్లెలకి ఈ విషయం చెప్పొద్దు. అలాగే. చూడు జెంట్లమెన్ సార్, ఇంకెప్పుడు చెల్లెలు ఇటువంటి లాడ్జికి తీసుకురాకూడదు. అంతగా పర్సనల్ గా మాట్లాడాలి అనుకుంటే ఏ పార్కు తీసుకువెళ్ళు. ఓకే, దట్స్ రైట్. తాత యు ఆర్ స్మైలింగ్. ఈ టైంలో వీడిక్కడికి వచ్చాడేంటి? నేత నన్ను చూశాడంటే ఆ సీగారితో చెప్పినా చెప్పేస్తాడు. ఓ షిట్. కూర్చుందామే. బానే ఉందా? అబ్బో సిగ్గు అనుకుంటా. ఏంటి? స్పర్శ. ద టచ్. మీరు నా లవ్ ని యాక్సెప్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అక్కడ రిజెక్ట్ చేశారు కాబట్టి ఇక్కడ యాక్సెప్ట్ చేసాం. యు ఆర్ సో బ్యూటిఫుల్. ఏదైనా మాట్లాడండి. నీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేదు కదా? ఉంది. ఏ? అయితే మనం వెళ్ళేటప్పుడు అబిట్స్ షాపింగ్ చేసుకుని ఇంటికి వెళ్దామే. నువ్వా? నేనే. ఏ దొంగ, ఎవరిని చూస్తున్నావు? అదిగో అక్కడ కూర్చున్నాడు వాడినే. అంటే నువ్వు చచ్చా, నేను టైప్ కాదు. ఏమోలే, ఆ రోజు లాడ్జిలో టచ్ చేయలేదు కదా, డౌట్ వచ్చింది. ఇంతకీ వాడి వంక ఎందుకు చూస్తున్నావు? అవన్నీ నీకు చెప్పాలా? వెళ్ళి పని చూసుకో. ఏదో పాత కస్టమర్ కదా, హెల్ప్ చేద్దామని. బాయ్. ఇదిగో, నిజంగా హెల్ప్ చేస్తావా? ఓకే. పేరేంటి? రాంపండు. రాంపండు. జాగ్రత్త. నీ బర్త్డేకి నేను రింగ్ కొని పెడతాను, నా బర్త్డేకి నువ్వు బ్రాస్లెట్ కొని పెట్టా. మరి నా బర్త్డే ఏం కొంటావు? నువ్వెవరో? నేను ఎవరా? పక్కన ఇంకో అమ్మాయి ఉంది కదా, అందుకని నేనెవరని అడుగుతున్నావా? పక్కన అమ్మాయి లేకపోయినా అలాగే అడుగుతాం. రాంపండు. నా పేరే. జామ్ పండ్లా ఉన్నానని నా వెంట తిరిగి ఇప్పుడెవరని అడుగుతున్నావా? పండు తను చెప్పేది నిజమేనా? అయ్య బాబోయ్, అదంతా అబద్ధం. అసలు ఇది ఎవరో నాకు తెలియదా? కావాలంటే ఇక్కడ ఎవరినైనా అడుగు చెప్తారు. అబద్ధమా? చచ్చా, నువ్వు మనిషి నలుపైనా మనసు తెలుపు అనుకున్నాను. నువ్వు అందరిలాంటి వాడవని ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నన్ను నో అన్నాడు, రేపు నిన్ను అంటాడు. నువ్వు ఇంత ఎదవని అనుకోలేదు. ఆగు శీలా, ఆగు. నువ్వేవత్రా కస్టమర్ చెక్ చేసి చెడ్డ చెడగొట్టావు. బాయ్. ఏంటి ఒక్కడివే వచ్చావు? ఆ అమ్మాయిని తీసుకురాలేదా? తను డైరెక్ట్ గా వచ్చేస్తానంది, అందుకే వెయిట్ చేస్తున్నాను. నువ్వు వెళ్ళి దర్శనం చేసుకో, వచ్చిన తర్వాత పిలుస్తాను. సరే. సార్ మీరా? నేనే. మీరు ఈ టెంపుల్ కి దర్శనం చేసుకుందామని. ఎవరు అమ్మాయి? ఏ అమ్మాయి సార్? ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఎవరు? నీ మూడో చెల్లెలు. మూడో చెల్లు. చూసావా ఎంత కరెక్ట్ గెస్ట్ చేశాను. పద దైవ దర్శనం చేసుకుందాం. నాది అయిపోయింది, మీరు వెళ్ళండి. అలాగే. కాళికదేవి, అయ్యప్ప స్వామి, వెంకటేశ్వర స్వామి, గోవింద గోవింద, హల్లెలూయా, అల్లా, ఆమెన్. ఏయ్ సావిత్రి, వాత్నా. హాయ్ గోపి. హాయ్. ఇదేంటి? ఓహో, కాబోయే భార్య భర్తతో కలిసి గుడికొచ్చారనమాట. మధ్యలో మనం ఎందుకులే స్వామి. ఎక్కడ నీ లవర్? ఇప్పుడు వరకు ఇక్కడే ఉంది. నువ్వు రావటం లేట్ అయ్యేసరికి దర్శనానికి వెళ్ళింది. అదిగో. అచ్చి బాబోయ్, ఇదేంటి? ఇటు సావిత్రిని ప్రేమిస్తున్నాడు కదా, మరి లవర్ అని చెప్పి అమ్మాయిని చూపిస్తున్నాడేంటి?
అంటే ఇన్నాళ్ళు వీళ్ళిద్దరు లవర్స్ కాడిందంతా నాటకం అన్నమాట. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే. నేను ఇలా వస్తా. బాబాయ్ నువ్వే మన సావిత్రి ఆ గోపి ప్రేమించుకోవట్లేదు, అదంతా పెద్ద నాటకం. అవునా? నీ మీదొట్టు. ఆ గోపి ఎవరిని ప్రేమిస్తాడు అనుకుంటున్నావు? ఎవరిని? అదిగో దాన్ని. ఎందుకు కొట్టావు? ఆ అమ్మాయి గోపికి ప్రియురాలు కాదురా, చెల్లెలో. చెల్లెలా? అన్నా చెల్లికి అక్రమ సంబంధం వంటగట్టినందుకు ప్రతి గుడి చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేయి. చేయపోతే లాకప్ డెత్ చేస్తా. భావన, అక్కడ నిలబడి ఉంది ఆ అమ్మాయిని నేను ప్రేమించేది. రా భావన, సావిత్రిని పరిచయం చేస్తాను. వద్దులే. అదే నాకు కావాలి. ఏంటి? తను ఫీల్ అవుతుందేమోనని. ఫీల్ అవుతావని నాకేంటి? అచ్చి బాబోయ్, ఈడేంటి సావిత్రి దగ్గర ఈ అమ్మాయిని లవరని చెప్పాడు, ఈ అమ్మాయి దగ్గర సావిత్రిని లవరని చెప్తున్నాడు, ఈ అమ్మాయి ఈడు చెల్లి అని చెప్తున్నాడు. బాబాయ్ నాకంత కన్ఫ్యూజన్ ఉంది బాబాయ్. ఏంట్రా ప్రదక్షిణ మానేసి ఆలోచిస్తున్నావు? బాబాయ్ అసలు విషయం ఏంటంటే, గుర్తుందా? ప్రదక్షిణలు చేయి. ఇలా గుళ్ళు చుట్టూ తిరుగుతుంటే ఇంకా గోపిగడ మ్యాటర్ ఏం తేలుతుందా? స్వామి, గోపి చెప్పిందంతా అబద్ధమని, తను జోక్ చేస్తున్నాడని, తను నన్నే ప్రేమిస్తున్నాడని చెప్పేలా చెయ్యి స్వామి. నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను. అచ్చి బాబోయ్, ఈ అమ్మాయి కూడా గోపిగడ లవర్ కాదు కదా? ఓకే గోపి, నేను వెళ్ళొస్తాను. అలాగే. హాయ్ గోపి. ఓయ్ ఆ అమ్మాయి ఎవరు? సావిత్రికి చెల్లెలు. అదే నా లవ్ ఉంటుందని. 4 ఏంటి, చాలా వేయొచ్చు పెళ్లి జరిగితే. అవును పాపం, చెల్లెళ్ళ పెళ్ళయ్యే వరకు తను చేసుకోనట్టున్నాడు. చెల్లెళ్ళెవరు? అదేనండి మీ మనవరాళ్ళు. నాకు మనవరాళ్ళ ఉన్నది ఒకే ఒక్క మనవడు. అయితే నేను చెప్పిందే కరెక్ట్. కరెక్ట్ అంటాడేమిటి? ఏమీ లేదమ్మా, గోపి తనకు 3 చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పాడు. అలా చెప్పాడా గోపి? అయితే అదే కరెక్ట్. వాడికి 3 చెల్లెళ్ళు. నాకు తెలియకుండా వాడికి చెల్లెళ్ళు ఏమిటండి? వాడికున్న చెల్లెళ్ళు నువ్వు మర్చిపోతే ఎలా? మేము వెళ్ళి కాఫీ తీసుకొస్తాం, మీరు కూర్చోండి. అబ్బే అది నువ్వు పద, నువ్వు పద, కాఫీ చేద్దాం పద. ఈడు కవర్ చేసాడు. అసలు ఇదంతా చూస్తుంటే నీకు ఆ గోపిగడ పెద్ద గోల్మాల్ గోవిందాలు అనిపించట్లేదా? సార్ సార్ మీరేంటి సార్ ఎలా వచ్చారు? నీ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను. అవును, మీ బామ్మ ఏమిటయ్యా నీకు చెల్లెళ్ళు లేరంటున్నారు? అది పక్కెళ్ళి మాట్లాడుకున్నారండి సార్. అది కదా, రండి సార్ అది చెప్తాను. కాదయ్యా. మీరు పదండి. నిజం చెప్పు, నీకు 3 చెల్లెళ్ళు ఉన్నారా? 3 చెల్లెళ్ళే కాదు సార్, 2 అమ్మలు కూడా ఉన్నారు. 2 అమ్మలా? అవును, నాకు ఒక నాన్న, 2 అమ్మలు, 3 చెల్లెళ్ళు. అంటే మా నాన్నకి 2 పిల్లలు. చెప్పిందే మళ్ళీ చెప్తున్నావు. పండు, నేను మొదటి పిల్లం కొడుకుని. ఆ 3 అమ్మాయిలు నా 2వ అమ్మ కూతుళ్ళు. మా బామ్మకి మా నాన్న 2వ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దాంతో ఇంట్లోంచి పెట్టి పంపించేసింది. ఒకరోజు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోయారు. ఆ విషయం తెలిసి మా 2వ అమ్మ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. దాంతో మా 2వ అమ్మ కూతుళ్ళు రోడ్డును పడిపోయారు. దెబ్బలంత అయినాయా? పండు, రోడ్డును పడ్డం అంటే ఆపట్టం కాదు, అనాథలు అయిపోయారని. ఎంతైనా వాళ్ళు నా చెల్లెళ్ళు. అందుకే బామ్మకు తెలియకుండా వాళ్ళ 3 పెంచి పెద్ద చేశాను. ఇది అసలు విషయం. ఈ కథ డైలీ సీరియల్ కింద ఇస్తే మినిమం 1000 ఎపిసోడ్లు అవుద్ది. జీవితాన్ని మించిన కథలు ఎక్కడుంటాయి పండు? నేను చేసిన దాంట్లో తప్పేమనుందా? చెప్పండి సీఏ గారు, నేను మోసగండా? లేదయ్యా, నువ్వు పక్కా జెంట్లమన్. ఓ పని చేద్దాం, వచ్చే శుక్రవారం మంచి రోజు, ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందాం. పెళ్లి నీ చెల్లెళ్ల పెళ్లి తర్వాతే పెట్టుకుందాం. నిశ్చితార్థం కూడా అప్పుడే పెట్టుకోవచ్చు కదా? కుదరదు. కావాలంటే నీ చెల్లెళ్ళకి సంబంధాలు వెతకడంలో నేను హెల్ప్ చేస్తాను. నేను కూడా చేస్తాను. అది కాదు సార్. ఇంకేం మాట్లాడొద్దు, వచ్చే శుక్రవారం నిశ్చితార్థం, అంతే అంతే. నమస్కారం అండి, బాగున్నారా? మీరు నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరు ఎవరో నాకు చాలా బాగా తెలుసండి. నేను సావిత్రి బావనే. సావిత్రి ఎవరు? అదే మీ అన్నయ్య గోపి పెళ్లి చేసుకోపోయి అమ్మాయి. అయ్యి బాబాయ్ ఎందుకు కొట్టారు? నన్ను గోపి చెల్లెలన్నందుకు. అదేంటండి, గుళ్ళు ఏమో మీరు గోపి చెల్లు కాదండి మా బాబాయ్ కొట్టాడు, ఇక్కడేమో చెల్లు అంటే మీరు కొట్టారు. ఇంతకీ మీ గోపి ఏమవుతాడండి? నేను గోపి లవర్ని,
కానీ తన భావనను ప్రేమిస్తున్నాడు. అంటే భావన కూడా గోపి చెల్లెలు కాదనమాట. అయితే నేనే కరెక్ట్. ఏంటి కరెక్ట్? మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తే నాతో వస్తారా? ఓకే పదండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. సుబ్బారావు సార్, కొత్త కేసులు ఏమైనా వచ్చాయా? ఓ బ్రోతల కేసు పట్టుకున్నాం సార్. బ్రోతల కేసా? అవును సార్, ఆ అమ్మాయి సిటీలో పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా తిరుగుతూ సొసైటీని పాడు చేస్తుంది సార్. అందుకే ట్రాప్ చేసి మరీ పట్టుకున్నాం సార్. వెరీ గుడ్. అంటే సిటీలో ఉన్న కుర్రాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడారన్నమాట. ఎక్కడ అమ్మాయి? నువ్వా? ఏంటి సార్, ఈ అమ్మాయితో మీకు కూడా పరిచయం ఉందా? నువ్వనుకునే ఆ పరిచయం లేదయ్యా. కొద్దిగా పక్కకి రామ్మా. ఏంటిది? ఎంత మీ అన్నయ్య నీకు పెళ్లి చేయడం లేట్ చేస్తే మాత్రం ఇలా బరి తెగించి బజారు పడతావా? పరిచయం బాగానే పెంచుకుంటున్నారు సార్. చూడమ్మా, ఈ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో తెలుసా? అంత ఫీల్ అవడానికి నాకు అన్నయ్యలు ఎవరూ లేరు. అన్నయ్య లేడా? మరి ఆ రోజు పంకజం లాడ్జీలో నీతో ఉన్న గోపి? ఓ అతనా? మిమ్మల్ని చూసి టెన్షన్ పడి అలా అబద్ధం చెప్పాడు. అతను నా ప్యాసింజర్ గానే వచ్చాడు. బాబాయ్, నేను చెప్పిందే కరెక్ట్. ఆ గోపిగాడు మనందరిని ఎదవలం చేశాడు. ఈ అమ్మాయి చెల్లెలు కాదు. గోపిగాడి చెల్లెలు అంటే ఎక్కడ ఉంది? ఎందుకు కొట్టావు? ఈ అమ్మాయి వాడికి చెల్లెలు కాదు, ఎవ్వరికి చెల్లెలు కాదు. ఈ విషయం నేను ముందే చెప్పాను కదా. నిజమెప్పుడు లేటుగానే తెలుస్తుంది పండు. ఉండే, ఈ లోపు నా గోపు ఆసిపోయింది. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదురా. సూక్తుల తర్వాత ముందు ఆ గోపిగాడి సంగతి చూడు. ఈ ఇద్దరూ వాడి చెల్లెళ్ళు కాదంటే భావన కూడా వాడి చెల్లెలు కాదేమో. భావన తనకు చెల్లెలు కాదు, గోపి లవర్ సార్. మరి మా సావిత్రి? తీసుకొచ్చి అడిగితే తెలిసిపోద్ది కదా. సావిత్రి, గోపి నేను ప్రేమిస్తున్నది నిజమేనా? లేదు మావయ్య, ఇదంతా నాటకం. పండు, నువ్వు నవ్వుకో. సుబ్బారావు, లాకప్ గది ఖాళీ చేయించు. లాఠీలన్నీ రెడీగా పెట్టావు. రూములు తొడవకుండా కంపోజ్ చేయాలి. నువ్వు పద. అబ్బాయి, భావన కూడా తీసుకెళ్దాం. హలో, ఎంఎస్ స్పీకింగ్. స్పీకేవ్లే గానీ మీ ఓడిని పెచ్చ పీకుడు పేయడానికి అందరం కలిసి వస్తున్నాము. లాకప్ డెత్ అయిపోయడానికి రెడీగా ఉండమని చెప్పే. ఏంట్రా తాగి వాగుతున్నావా? తాగి ఓడితో వాగుతున్నాను. మీ ఓడు లవర్స్ చెల్లెలు అని చెప్పి ఆడిన నాటకాలన్నీ మా తెలిసిపోయి ఆడు మాటని అనవసరంగా అందరూ నన్ను కొట్టారు. ఇప్పుడు నేను రివెంజ్ తీసుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్ వస్తున్నాను. మీ ఓడిని ఎక్కడికి పారిపోకుండా దయచేసి కోఆపరేట్ చేయమని చెప్పా. పండు, బాబాయ్ వస్తున్నా. రే గోపి, గోపి, గోపి రారా. ఎందుకు అలా అరుస్తావు? పంపులు అంటుకుపోయినరా. ఏమైంది? నీదంతా నాటకం అని అందరికి తెలిసిపోయిందంట. నిన్నేమైనా సరే లాకప్ డెత్ చేస్తానని ఆవేశంగా సీఏ బయలుదేరి వస్తున్నాడంట. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో. అది కాదు, బతుకుంటే బీర్ బాటిల్స్ అమ్ముకు బతకొచ్చాయా? నీకెందుకు? నువ్వు వెళ్ళిపో చెప్తాను. ఆడు పెద్ద మేధావు కాబట్టి బయలుదేరి వస్తానని ఫోన్ చేశాడు. బుర్ర తక్కువ ఎదవా. నువ్వు వెళ్ళవయ్యా, నువ్వు వెళ్ళి చెప్తాను. వెళ్ళు బాబో, నిన్న ఆ దేవుడే కాపాడాలరా బాబో. స్వహం నారాయణ స్వహం మాధవాయ స్వహ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ. బాబు, ఈలాగ ఒక అమ్మాయిని బలవంతంగా రాక్షస వివాహం చేసుకోవడం మహాపాపం బాబు. నా పాపానికి నేను శిక్ష చేసుకుంటాను గానీ నో ఎక్స్ట్రాస్, ఓన్లీ మంత్రాస్. ధ్రువంతే రాజా ఎక్కడ? ధ్రువంతే రాజా వరుణో. అన్నా, మన గురించి తెలిసిపోయినట్టుంది. పోలీసులు వచ్చారు. పోలీసా? అయితేనే చెప్పు. ఆయన పట్టుకుంటా అన్నా, చెల్లి పారిపోతుంది. పట్టుకోరా బాబర్తి. అన్నా, నువ్వు చూడరా. ఆగండి. ఆ గోపిగాడు ఇప్పుడు కుడుతులో పడ్డ ఎలకలాంటాడు. ఎటు తప్పించుకోలేడు. ఇదిగా మీ ఇద్దరు ఇటెళ్ళండి, మీ ఇద్దరు ఇటెళ్ళండి. నువ్వు ఇటెళ్ళు. వచ్చింది అట్నుంచారా? అయితే నువ్వే చెప్పేటెళ్ళలో ఇటు పద. దానికి కొట్టాలని చెప్పచ్చు కదా. రేయ్ సార్, వాడు పారిపోకుండా కింద కాపలా కాయండిరా. ఓకే సార్.
ఏంటి బాబాయ్ పైన ఉన్నాడు సరిగ్గా చెప్పరా బాబాయ్ ఇటు వచ్చేసాడు మళ్ళీ వీళ్ళకి చెప్పడం కంటే మనం పట్టుకోవడం బెటర్. ఛీ! ఓయ్, ఏంటి ఏమైంది? నన్ను ఇక్కడ కూడా తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు. నన్ను కాపాడండి. ఇదిగో నేనే ఇంతవరకు మునిగిపోయాను. నన్ను కాపాడేవాడు ఎవడో లేడు. నిన్నే కాపాడతాను. సరే సరే, వేరే ఎవరిని ఎత్తుకో. అన్నయ్య, కనీసం ఈ కట్లన్నా ఇప్పనయ్యా. అన్నయ్య సీరియస్ టైంలో సెంటిమెంట్ ఒకటి. ఏం చేస్తాం? ఇప్పుతాం. అచ్చి బాబోయ్, ఈడేదో ఎస్కేప్ అవడానికి పరిగెట్టుకొచ్చాడు అనుకుంటే ఇక్కడ ఇంకో సెటప్ పెట్టేశాడా? థ్యాంక్స్ అన్నయ్య. నేను చేసుకోబోయే అమ్మాయిని రేపెట్టంటా. సారీ అండి, చూసుకోకుండా పడిపోయినా. పర్వాలేదులేండి. అంటే ఇంకోసారి పడతా చెప్పని అయ్యా పోలీసు తుడిచేస్తానులే. సారీ. గోపిగాడు వెతకకుండా ఇక్కడేం చేస్తున్నావురా? ఈ అమ్మాయి ఎవరు? ఇది కూడా ఆ గోపిగాళ్ళు ఎవరే? గోపి ఎవరండి? ఇప్పుడు దాకా నీతో మాట్లాడారు కదా ఆడు. ఎందుకు ఆయన నాకు అన్నయ్య లాంటి వాడు. పోరా. కొడదాం అనుకుంటున్నావా? లేదురా, ముందా గోపిగాడు ఎక్కడున్నాడో వెతుకు. అలాగే వెళ్ళు. వెళ్ళిపోయా.